స్టోరీ టైం తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ ఇంటింటి కథ. రామవరం అనే ఒక పల్లెటూరులో రాజశేఖరం, వరలక్ష్మి అనే భార్యాభర్తలు ఉంటారు. వీరిది వ్యవసాయ కుటుంబం. వీళ్ళకి నవీన్ అనే అబ్బాయి, స్వప్న అనే అమ్మాయి ఉంటారు. వీళ్లతో పాటు రాజశేఖరం అమ్మ జానకమ్మ కూడా ఉంటుంది. ఉదయాన్నే నిద్రలేచిన రాజశేఖరం పొలానికి వెళ్ళిపోతాడు. అతనితో పాటు లేచిన వరలక్ష్మి ఒక పక్క ఇంటి పని చేసుకుంటూ పక్క గదిలో పడుకుని ఉన్న కూతురు స్వప్నని లేపుతూ, స్వప్న లే, తెల్లారింది, కాసేపు పడుకుంటానమ్మా. నువ్వేమైనా మగపిల్లాడివా? బారెడు పొద్దెక్కే వరకు పడుకోడానికి. ఆడపిల్ల అలా పడుకుంటే ఇంటికి దరిద్రం. నిద్రలేచిన స్వప్న, అంతేలే, నీ కొడుకైతే ఎంతసేపు పడుకున్నా ఏమీ అనవు. మీ అమ్మలకెప్పుడూ కూతుర్లంటే పక్షపాతమే. నోరు ముయ్యవే, నాకిద్దరూ సమానమే. అయితే నన్ను కూడా అన్నయ్యలాగా ఇంకాసేపు పడుకోనివ్వచ్చు కదా. రేపు నువ్వు అత్తారింటికెళ్ళాక పొద్దున్నే లేచి ఇంటి పనులు, వంట పనులు అన్నీ చేసి ఇల్లు చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత నీపై ఉంటది. ఇప్పటినుంచి అలవాటు లేకపోతే పెళ్ళయ్యాక పొద్దున్నే నిద్ర లేవడం నీకు చాలా కష్టం అవుతుంది. మీ అమ్మ నీకేమి నేర్పించిందని నిన్ను నన్ను ఇద్దరినే తిడతది మీ అత్త. నాకు తెలుసు నువ్విలాంటి సాకేదో ఒకటి చెప్తావని. ఆ మాటలకి పక్క దుప్పట్లు మడత పెడుతూ వరలక్ష్మి, ఆపవే, చెప్పాలంటే మగపిల్లల కంటే ఆడపిల్లల గురించే తల్లి ఎక్కువగా ఆలోచిస్తుంది. నిజమా అమ్మా? అంతా అబద్ధం. మగపిల్లాడు ఎలాగైనా బతికేస్తాడు. పెళ్లి చేసుకున్నా పుట్టింట్లో తల్లిదండ్రి దగ్గరే ఉంటాడు. కాబట్టి ఎప్పుడు వాడికి మంచి చెడు చెప్పే అవకాశం ఉంటుంది. తప్పు చేస్తే మందలించే అవకాశము ఉంటుంది. అందుకని ఆళ్ళ గురించి మాకు భయం ఉండదు. కానీ ఆడపిల్ల అలా కాదు కదా. పుట్టింట్లో ఉన్నప్పుడే అన్ని పనులు, పద్ధతులు నేర్పించాలి. ఇవేమో మీకు ఇప్పుడు అర్థం కావలే. సరే, ముందు నువ్వెళ్ళి బ్రష్ చేసుకొనిరా, బయట ముగ్గెయ్యి. అలాగే అంటూ బద్ధకంగా వెళ్తూ ఉంటుంది స్వప్న. అప్పటికే రాత్రి నుండి సరిగా నిద్ర పట్టకపోవటంతో హాల్లో పడుకుని ఉన్న జానకమ్మ కూడా నిద్రలేచి కూర్చుని ఉంటుంది. అప్పుడే హాల్లోకొస్తున్న కోడల్ని చూసిన జానకమ్మ, అమ్మో, దీంతో ఎందుకు వచ్చిన గోల? పొద్దున్నే నా మీద నోరేసుకుని పడిపోద్ది. పక్కకు తిరగడం మంచిది అనుకొని పక్కకు తిరగబోతుంది. ఈలోపే జానకమ్మని చూసిన వరలక్ష్మి, ఏ అమ్మ తల్లి, పొద్దున్నే లేచి మాకెదురు పడే బదులు ఇంకాసేపు పడుకోవచ్చు కదా. ఇంత తొందరగా లేచి చెయ్యాల్సిన రాజకార్యాలు ఏమున్నాయి? ఇక ఈరోజు నాకు ఎలా ఉంటుందో ఏంటో అని గొనుక్కుంటూ వెళ్తూ ఉంటుంది వరలక్ష్మి. ఏం చేయమంటావమ్మా లక్ష్మి, ఎంత పడుకున్నా నిద్ర రావడం లేదు. వయసు పెరిగిపోయింది కదా అని అంటూ ఉంటుంది జానకమ్మ. కాని అదేమీ పట్టనట్టు వరలక్ష్మి వంటగదిలోకి వెళ్ళిపోతుంది. ఈ ఇంట్లో ఎవరికీ నేనంటే కొంచెం కూడా విలువ లేదు. నా భర్త తాగి సంసారాన్ని సరిగ్గా పట్టించుకోకపోయినా అన్నిటినీ భరిస్తూ నా రెక్కల కష్టంతో కొడుకుని పెంచి పెద్ద చేసి ఈ ఇంటిని నిలబెట్టాను. అలాంటిది ఈ కోడలు ఇంటి మీద పెత్తనం చేస్తూ నన్ను పూచిక పుల్లలా తీసి పారేస్తుంది అంటూ జానకమ్మ బాధపడుతుంది. ఒకరోజు రాజశేఖరం పెళ్లిళ్ల పేరయ్య పరమేశం ఇంటికి వస్తాడు. ఏమిటి రాజశేఖరం, ఇంత పొద్దున్నే వచ్చావు? మొన్నేదో సంబంధం ఉందని చెప్పావు గదా, మళ్ళీ దాని ఊసేలేదు, ఏమైంది? ఓహో అదా, ఆ అబ్బాయి వాళ్ళకి ఉద్యోగం చేసే అమ్మాయి కావాలంట. హో అలాగా, సర్లే, వేరే మంచి సంబంధం ఏదైనా ఉంటే చూడు మరి. అలాగేనండి. అక్కడ్నుంచి రాజశేఖరం వెళ్ళిపోతాడు. ఒకరోజు గుడికెళ్ళిన వరలక్ష్మికి అక్కడ పక్కింటి శారద కనిపిస్తుంది. ఏంటి వరలక్ష్మి, ఊర్లో అందరి నోళ్ళల్లో నువ్వేనా అంటున్నావు? నేనా? ఎందుకు? ఎందుకేంటి? మీ అత్తుందిగా, నువ్వు ఆవిడ్ని సరిగా చూడడం లేదని బయట అరుగుపై కూర్చొని వచ్చేపోయే వాళ్ళందరికీ చెబుతా ఉందట. ఆ ముసలిది ఎప్పుడు పోతుందో ఏంటో, నా ప్రాణాలు తీసేస్తుంది. అసలు నాకొచ్చే కోపానికి బయట గెంటే ఎలనుంది. కానీ ఏం చేయను, వయసు మీద పడిన ముసలిది, జాలి కూడా లేదని చెప్పి నలుగురు నన్ను ఆడిపోసుకుంటారని ఆలోచిస్తున్నానే తప్ప ఆవిడ మీద ప్రేమతో కాదు. మా అత్త కూడా అలాగే చేస్తుంటే
తీసుకుపోయి వృద్ధాశ్రమంలో వేసేశాను. ఇప్పుడు నా ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. నువ్వు కూడా ఆ పని చెయ్యి. నీకేంటమ్మా శారద, డబ్బున్నమ్మ ఏం చేసినా చెల్లుతుంది. కాబట్టి నువ్వేం చేసినా ఎవరూ నోరు తెరచడగరు, లేదా నోరేసుకుని పడిపోయే గయ్యాలతనమైనా ఉండాలి. నేనా రెండిట్లో దేనికి చెందనాయే. కాబట్టి నా కుటుంబంలో ఏ చిన్న విషయం జరిగినా ఇరుగు పొరుగు ప్రతి ఒక్కళ్ళు అడిగేవాళ్లే, సలహాలు ఇచ్చేవాళ్లే. ఇలా ఎన్నాళ్ళని ఇరుగు పొరుగు కోసం బ్రతుకుతావు? నీకు నచ్చినట్టుండు, ఎవరేమనుకుంటే ఏంటి? నీలాగా ఎవరిని లెక్క చేయకుండా పొగరబోతులాగా నేనెక్కడ ఉండగలనే అని మనసులో అనుకున్న వరలక్ష్మి నీ అంత ధైర్యం నాకు లేదులే శారద, ఈ జన్మకి ఇలా పోవాల్సిందేలే అని వరలక్ష్మి గుళ్ళో దర్శనం చేసుకుని ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటి డాబా పైన పడుకుని ఉన్న నవీన్ దగ్గరికి వెళ్తుంది స్వప్న. ఒరే అన్నయ్య, బాగా ఎండెక్కింది, లేరా? ఇంకాసేపు పడుకొని వస్తాను, నువ్వెళ్ళు. ఇంకా కాసేపు పడుకుంటే ఇంకెప్పుడు లేస్తావు? ఎప్పుడు రెడీ అవుతావు? ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్తావు? జాబ్ రాని ఇంటర్వ్యూకి ఎప్పుడు వెళ్తే ఏముందిలే. నువ్వే ఇలా డిసప్పాయింట్ అయితే ఇక జాబ్ ఎలా వస్తుంది? ఇప్పటికీ ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళాను, ఒక్క దాంట్లో కూడా సెలెక్ట్ అవ్వలేదు. అలాంటప్పుడు ఇలాగాక ఇంకెలా ఉండాలి, ఎలా అనాలి? అలానే ఊరుకుంటే ఎలా? జాబ్ రావాలంటే ట్రై చేయాలి కదా. ఉద్యోగం పురుష లక్షణం. నువ్వు చాలా లక్కీయే చెల్లి. ఎందుకు? ఆడపిల్లవు కాబట్టి ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. రేపు నిన్ను చేసుకునేవాడు ఉద్యోగం చేసి నిన్ను పోషిస్తాడు కదా. అయితే నువ్వు కూడా నాలాగా ఆడపిల్లగా పుట్టుండాల్సింది. నాది కూడా సేమ్ ఫీలింగే. నీలాగా ఆడపిల్లనై పుట్టినా బాగుండేది, కానీ నా బ్యాడ్ లక్ మగపిల్లడిగా పుట్టేశాను. సిగ్గులేదురా అన్నయ్య అలా చెప్పడానికి. చిన్న ఉద్యోగం సంపాదించుకోవడం చేతకాక ఆడపిల్లగా పుట్టినా బాగుండేదంటున్నావు. ఇంట్లో కూర్చొని మాట్లాడడం కాదు, బయటకు వచ్చి ఒకసారి జాబ్ ట్రయల్స్ చేస్తే అప్పుడు నువ్వు ఈ మాట అనవు. మరి ఉద్యోగాలు చేసే వాళ్ళందరి సంగతి ఏంటి? వాళ్ళకి లక్ ఉంది, అందుకే ఉద్యోగం వచ్చింది. అలా అని ఊరుకుంటే ఎలా? ఉద్యోగం లేకపోతే ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోదురా అన్నయ్య. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకో 4-5 ట్రయల్స్ చేస్తాను. అప్పుడు కూడా జాబ్ రాకపోతే ఏ పొలం పనో చేసుకుంటాను. భయపడకో, జాబ్ వస్తుందిలే అన్నయ్య. పొలంలో పనికెళ్ళిన వరలక్ష్మికి అక్కడ పక్క పొలంలో పనికొచ్చిన మంగమ్మ కనిపిస్తుంది. ఏంటే జానకి, ఈరోజు పొద్దున్నే మీ అత్తతో పంచాయతీ పెట్టావు? ఈ మంగమ్మ ఇంకా అడగలేదేంటా అని అనుకుంటూనే ఉన్నాను. ఇంతలోనే అడిగేసింది. రోజు పక్కెళ్ళల్లో ఏం జరుగుతుందో దొంగలా తొంగి చూడడం దీనికి అలవాటే కదా. నిన్నేనే జానకి అడిగేది. బెల్లం కొట్టిన రాయిలా మాట్లాడకుండా ఉన్నావేంటి? నీకు తెలియందా మంగక్క, రోజు ఉండు గొడవే, కొత్తగా ఏముంటుందిలే. ఈ ముసలి వాళ్లతో ఏగడం అంటే మాటలా? ఒక మానాను ఊరుకోరు కదా, ప్రతి విషయం నాతోనని పూసుకుంటారు. పోనీలేవే, ముసలిది కదా, ఆ వయసులో ముసలి వాళ్ళందరూ అలాగే గొనుగుతుంటారు. మనమే చూసి చూడనట్టు వదిలేయాలి. నువ్వే చెప్పాలి నీతులు అని అంటూ గొనుక్కుంటుంది వరలక్ష్మి. ఏంటో వినబడలేదే. ఏం లేదు లెక్క, చెప్పు. నేనివన్నీ పడిన దాన్నేనే, తల పండిపోయింది. నేను మా అత్తతో పడిన ఇబ్బందులతో పోలిస్తే మీ అత్తతో మీరు పడే ఇబ్బంది కూడా ఒక ఇబ్బందేనా? సీత కష్టాలు సీతవే, పీత కష్టాలు పీతవలే అక్క. ఎవరిబ్బందులు వాళ్ళకుంటాయి, బయట వాళ్ళకేం తెలుస్తుంది? అందరూ వాళ్ళ కష్టాలే ఎక్కువ అనుకుంటారు. నేను కాబట్టి అలాంటి అత్త దగ్గర కాపురం చేసి సంసారం నిలబెట్టుకున్నానని మన ఊరే నోటి మీద ఏలేసుకుంది నన్ను చూసి. నీకు తెలుసు కదా, ఈ మంగమ్మకి ఆవిడ గురించి గొప్పలు చెప్పుకోవడం బాగా అలవాటైపోయింది. ఇక లాభం లేదు, దీని నోరు మూయించాలి అని అనుకుని, లేదే, మా నూరులో వాళ్ళెవరూ అలా అనుకోవడం లేదే. ఆ మంగమ్మ చెప్పేవన్నీ అబద్ధాలే. వాళ్ళత్తకి పాచిపోయిన కూడుబెట్టి ఆవిడ్ని అనారోగ్యం పాలు చేసి చంపేసింది. లేదంటే ఆ మోసలావిడే ఇంకొన్నాళ్ళు బ్రతికేదే అని అనుకుంటున్నారే అని వరలక్ష్మి అనగానే మంగమ్మ బిక్కమొహం వేస్తుంది. పొలంలో ఉన్న తోటి పనివాళ్లు మంగమ్మ స్థితికి నవ్వుకుంటున్నారు. అది గమనించిన మంగమ్మ, ఈ వరలక్ష్మిని అనవసరంగా కదిలించి చెప్పుతో కొట్టించుకున్నట్టయిందే అని తెగ బాధపడిపోతూ ఉంటుంది మంగమ్మ. తెక్క కుదిరిందా? లేకపోతే నా కుటుంబ విషయాలు నీకెందుకే అని ముసిముసిగా నవ్వుకుంటుంది వరలక్ష్మి.
ఇక పొలం నుండి ఇంటికొస్తూ గట్టుపై నడుస్తూ కాలు జారి కింద పడిపోతుంది వరలక్ష్మి. ఈరోజు పొద్దున్నే ఆ దరిద్రపు గొట్టు మొత్తం ముసలి దాని మొహం చూసా, అందుకే కింద పడ్డా. ఇంటికెళ్ళాక ఆవిడ సంగతి చెప్తాను అని అత్తగారిని తిట్టుకుంటుంది వరలక్ష్మి. పొలం నుండి కుంటుకుంటూ ఇంటికొస్తుంది వరలక్ష్మి. అది చూసిన స్వప్న, ఏమైందమ్మా? కింద పడ్డానే. అలా ఎలా పడ్డావమ్మా? ఇదిగో ఇయ్యాల పొద్దున్న మీ నాన్నమ్మ పాడు మొహం చూశానులే. ఏంటమ్మా లక్ష్మి, నేను నీ అత్తగారిని, నీ మొగుడిని కన్నదాన్ని. వయసులో పెద్దదాన్ననే గౌరవం కూడా లేకుండా నోటికి ఎంత మాట వస్తే అంత మాట అనేడివేనా? అబ్బో, నీకదొకటే తక్కువ. రోజు నీకు తిండి పెట్టడమే ఎక్కువ అనుకుంటుంటే దానికి తోడు గౌరవం కూడా ఇవ్వాలా? అది కావాలంటే బయటికి పోయి నీ రెక్కల కష్టం మీద సంపాదించుకుని తిని బ్రతుకు. ఈ వయసులో నేనలా చేయలేననే కదా వెక్కిరిస్తూ మాట్లాడుతున్నావు. నా ఒంట్లో ఆ ఓపికే ఉంటే నీతో ఇలా మాటలు పడేదాన్నా? అయితే అప్పుడు నోరు మూసుకొని పడుండు. ఇప్పుడంటే వయసు పైబడి ఏ పని చేయలేక కూర్చొని తింటున్నాను. ఒకప్పుడు పని చేయలేదా? ఈ ఆస్తి మొత్తం నేను సంపాదించింది కాదా? ఆస్తి ఇచ్చిందంట. ఆస్తి ఏం సంపాదించి ఇచ్చావమ్మా? ఈ ఇల్లు 5 ఎకరాల పొలము అంతేగా. ఏదో నాకు చేతనైందైతే ఇచ్చానుగా. రేపు నువ్వు కూడా ఒక రోజుకి నాలాగే ముసల్దాని అవ్వాల్సిందే కదా. అది తెలుసు కూడా నా మనసుని బాధ పెట్టేలా ఎందుకు మాట్లాడతావు వరలక్ష్మి? నేనే కాని నీలాగా ముసల్దానయ్యి మంచాన పడి కొడుకు కోడల మీద ఆధారపడి బ్రతుకుతూ వాళ్లతో సేవలు చేయించుకోవాల్సిన కర్మేగా నువ్వు వస్తే చస్తానే గాని నీలాగా సాధించుకుని తిన్నాం. ఆ మాటకి జానకమ్మ కళ్ళ నుండి కన్నీళ్ళొస్తాయి. భగవంతుడా, ఇంకా ఎందుకయ్యా ఈ మోసలి ప్రాణం తీసుకుపోకుండా ఉంచావు? నేను ఏ పాపం చేశాను? ఆహాహా, నువ్వు ఏ పాపాలు చేయలేదమ్మా, అన్ని పుణ్యాలే చేశావు. కాపురానికొచ్చిన కొత్తలో నన్ను ఎంతలా వేధించావో మర్చిపోయావా? చీటికి మాటికి నాపై నోరేసుకుని పడిపోయేదానివి. వచ్చిన కొత్తలో నీది చిన్న వయసు. నువ్వు తెలుసో తెలియకో ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఈ ఇంటి పెద్దగా అత్తగారిగా నిన్ను మందలించడానికి, మంచి చెడు చెప్పడానికి మీ అమ్మ స్థానంలో ఉండి ఏదో ఒక మాట అన్నాను. దాన్ని మనసులో పెట్టుకుంటావా? అది కూడా నీ మంచి కోసమేగా చేశాను. ఇంకాపు నీ అబద్ధాలు. చేసినవన్నీ చేసి ఇప్పుడు ఏమీ ఎరగని దానిలాగా మాట్లాడుకో. నీతో వాదించేంత శక్తి నాకు లేదమ్మా. అలాంటప్పుడు పెట్టింది తిని ఓ మూలన పడుండు అని కోపంగా లోపలికి వెళ్ళిపోతుంది వరలక్ష్మి. మరోపక్క నవీన్ సిటీకి వెళ్లి జాబ్ కోసం ఎంత తిరిగినా తన మార్క్స్ శాతం తక్కువగా ఉండటంతో ఎక్కడా జాబ్ దొరకదు. ఒకరోజు పొద్దున్నే ఇంటి బయట కల్లాపి చల్లి ముగ్గేస్తూ ఉంటుంది స్వప్న. అప్పుడు ఎదురింటి ప్రమీల, ఏంటే స్వప్న, ఆ కల్లాపు జల్లడమేంటి? బాగానే జల్లాను కదా అత్త. అలా పొడి పొడిగా కాకుండా కాస్త వాకిలంతా తడిచేలా చల్లాలి. అలాగే అత్త. అంతేకాదు, లక్ష్మీదేవి పొద్దున్నే అందరింటి ముందు నుండి నడుచుకుంటూ వెళ్తుందంట. ఎవరిల్లైతే శుభ్రంగా ఊడ్చి కల్లాపి చల్లి ముగ్గేసి కలకల్లాడుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి వస్తుందట. ఓహ్, అందుకేనా ఆడవాళ్ళు నిద్రలేవగానే ఇంట్లో ఏ పనిని ముట్టుకోకుండా మొట్టమొదట ఇంటి బయట ఊడ్చి కల్లాపి జల్లి ముగ్గు వేస్తారు. చాలా మంచి విషయం చెప్పావు. థ్యాంక్స్ అత్తా అని చెప్పి ప్రమీల చెప్పినట్టు చేస్తుంది స్వప్న. ఇంట్లో డల్గా కూర్చుని ఉంటాడు నవీన్. ఏంట్రా నాన్న, నిన్న వెళ్ళిన ఇంటర్వ్యూ ఏమైంది? ఎంత ట్రై చేసినా జాబ్ రావటం లేదమ్మా. సర్లే అయితే, ఈ మాత్రం దానికి అలా డీలా పడిపోతే ఎలా? ధైర్యంగా ఉండు, ఉద్యోగం వస్తుందిలే. లేదు నాన్న, ఇక జాబ్ ట్రయల్స్ వేయటం నా వల్ల కాదు. నేను కూడా మీతో పాటే పొలం పని చేస్తాను. ఒక్కగానొక్క కొడుకువి, మా చాకిరి నీకెందుకురా? ఎండకి ఎండుతా, వానకు తడుస్తా, మాకులాగా నువ్వు కష్టపడకూడదనే కదా నీకు చదువు చెప్పించాం. పట్నంలో నీడపట్టును గుర్చిన ఉద్యోగం చేసుకుంటూ నువ్వు సుఖపడాలని మేమనుకుంటుంటే మాలాగే ఈ పొలం పని చేస్తానంటావేంట్రా? ఉద్యోగం రాకపోతే నన్నేం చేయమంటా నాన్న? నేను మీ నాన్న కష్టపడి సంపాదిస్తుందే మీ ఇద్దరి జీవితాలు బాగుండడం కోసమే కదా. ఏమయ్యా, పోనీ మన పొలంలో కొంత భూమి అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో ఏదైనా వ్యాపారం పెట్టిద్దామయ్యా అబ్బాయితో, ఏమంటావు? సరే మరి, అలాగే చేద్దాం.
రేపే మంచి బేరం చూడమని మన ధాన్యం షావుకారికి ఓ మాట చెప్తాను. ఎలాగో అమ్మాయి పెళ్ళికి కూడా డబ్బులు కావాలి కదా. ఆ మాటకి నవీన్ చాలా ఆనందపడతాడు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్ నాన్న, మీలాంటి అమ్మ నాన్న దొరకటం నా అదృష్టం. కానీ తాను ఎంతో కష్టపడి సంపాదించిన భూమిని అమ్మేస్తున్నారని తెలిసిన జానకమ్మకి మనసు చాలా బాధపడుతుంది. కానీ ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో తన మాట ఎవరు లెక్క చేస్తారని మౌనంగా ఉండిపోతుంది జానకమ్మ. ఓరే రాజశేఖరం, ఈ మధ్య నా కళ్ళు మసకలుగా కనిపిస్తున్నాయిరా, డాక్టర్కి చూపించరా. అమ్మా, 70 ఏళ్ల ముసల్దానివయ్యాక కూడా ఇంకా నీ కళ్ళు కనిపించాలంటే ఎలా చెప్పు? ఇప్పుడు నీ కళ్ళు బాగా కనిపించకపోతే వచ్చే నష్టమేమీ లేదులే. ఊరికే ఎప్పుడు ఆ రోగం ఈ రోగం అంటూ ఉంటావు. డబ్బులేమైనా చెట్ల కాస్తనే అనుకుంటున్నావా? ఆసుపత్రిలో కాలు పెట్టాలంటే వేలకు వేలు డబ్బులవుతాయి. మీ డబ్బులేమి వద్దులే అమ్మా కోళ్ళ, నా పెన్షన్ డబ్బులు మీకే ఇస్తున్నానుగా, వాటితో చూపించండి. ఎక్కడున్నాయమ్మా నీ పెన్షన్ డబ్బులు? నెల నెలా నువ్వు తినే తిండికి నీ మందులకే సరిపోవటం లేదు. పైగా రేపు నువ్వు పోతే ఎంత ఖర్చుంటది? దానికి డబ్బులు ఎక్కడి నుండి వస్తాయి అనుకుంటున్నావు? ఓరే రాజశేఖరం, మీ నాన్న తాగి తాగి నీ 10 ఏళ్ల వయసులో చచ్చిపోతే నా రెక్కల కష్టంతో నిన్ను సాకాన్రా. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే కష్టపడి కొడుకుల్ని పెంచినట్టు మాట్లాడుతున్నావేంటమ్మా? కన్నప్పుడు పెంచకేం చేస్తావమ్మా? అట్లాంటప్పుడు కొనకుండా ఉండాల్సింది. వాళ్ళిద్దరి మాటలకి జానకమ్మకి కోపం తన్నుకొస్తుంది. నాకొక ఆడపిల్ల పుట్టున్నా బాగుండేదిరా, నన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకునేది. చూసారా మీ అమ్మ వాళకం? నేను ఈవిడి గారిని ఎంత బాగా చూస్తున్నా, ఎలా మాట్లాడుతుందో. ఇలాగే ఊర్లో వాళ్ళందరికీ చెప్పి నాకు మర్యాద లేకుండా చేస్తుంది అని భర్త ముందు ముసలి కన్నీరు కారుస్తుంది వరలక్ష్మి. ఇప్పుడు నీకేం తక్కువ చేశానని, కూతురు పుట్టలేదని తెగ బాధపడిపోతున్నావు? అంటే ఉన్న ఈ కొడుకు దేనికి పనికిరాడనేగా నీ అర్థం. ఎంత మాట అన్నాక ఇక నువ్వు నా దగ్గరెందుకుండటం? నీకు నచ్చిన చోటుండు, ముందు పో బయటికి అంటూ తల్లి రెక్క పట్టుకుని తీసుకుని వెళ్లి బయట అరుగు మీదకి గెంటేస్తాడు రాజశేఖర్. అది చూసిన వరలక్ష్మి కళ్ళు చల్లబడతాయి. ఎన్నడూ తల్లి తండ్రి నానమ్మను గౌరవంగా చూసి ఉండకపోవటంతో స్వప్నకి నవీన్కి కూడా నానమ్మపై ఎలాంటి ప్రేమ గౌరవం ఏర్పడవు. అందుకే వాళ్ళు తండ్రిని వారించే ప్రయత్నం కూడా చేయరు. రాజశేఖరం జానకమ్మను బయటుంచేసి తలుపులు వేసేస్తాడు. దేవుడా, ఇలాంటి కొడుకుని ఎందుకు ఇచ్చావయ్యా నాకు? ఇంకా నన్ను బ్రతికించి ఎన్నో అవమానాల పాలు చేస్తావు అని ఏడ్చుకుంటూ పాపం జానకమ్మ ఆ రాత్రంతా అరుగు మీదనే చలికి వణుకుతూ ముడుచుకొని పడుకుంటుంది. మరునాడు తెల్లవారుజామున పనిమీద ఆ వీధికొచ్చి అరుగుమీద చలికి వణుకుతూ పడుకొని ఉన్న జానకమ్మని చూసిన ఆ ఊరి పెద్ద రంగయ్య జానకమ్మ దగ్గరికి వెళ్ళాడు. జానకమ్మక్క, ఏంటిక్కడ పడుకున్నావు? జానకమ్మ కన్నీళ్లు పెట్టుకుంటూ జరిగిన విషయం రంగయ్యకి చెప్తుంది. ఒరేయ్ రాజశేఖరం, రేయ్ తలుపు తీయరా అని వీధి తలుపు కొడతాడు. ఇరుగు పొరుగు వాళ్ళందరూ రాజశేఖరం ఇంటి ముందు గుమిగొడతారు. కొద్దిసేపటికి తలుపు తీసి రాజశేఖరం వరలక్ష్మి బయటకొస్తారు. ఏంటి మావా, ఇంత పొద్దున్నే వచ్చావు? ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? కన్న తల్లిని వీధిపాలు చేస్తావా? ఆవిడగారు చేస్తున్న పనులు నీకు తెలియదులే మావా. ఏం చేసినా సరే సర్దుకుపోవాలి. కన్న తల్లిరా, అలా రోడ్డు మీద వదిలేస్తే ఎలా? చూశారా మీ అమ్మ ఎంత తెలివైందో? మొసల్దని చెప్పి మనమేదో జాలి తలుస్తున్నాం, కానీ తెల్లారేసరికి ఊళ్ళో వాళ్ళందరినీ ఇంటి ముందు పోగేసి మన పరువు తీయాలని చూస్తుంది. ఎందుకమ్మాయ్ పాపం అన్యం పుణ్యం ఎరగనా ముసలావిడ మీద నిందలేస్తున్నావు? కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటే ఇంకా నిందలు వేశానంటావేంటి బాబాయ్? మీ అత్తేమీ నా దగ్గరికి రాలేదు. మీ పరువు తీయటానికి ఎవ్వరినీ పోగు చేయలేదు. తన మానాన తను ఆ అరుగు మీదనే పడుకునుంది. నేనే పని మీద ఇవైపొచ్చి విషయమేంటా అని 1కి 2 సార్లు అడిగితే గాని మీ అమ్మ జరిగిన విషయం చెప్పలేదు. ఒరే రాజశేఖరం, మీ అమ్మ తెలుసో తెలియకో ఏదైనా గొనిగినా సర్దుకుపోవాలరా. ఆ ముసలి వయసులో ఇలాంటివి సహజమే. ఎందుకు నలుగురిలో నవ్వుల పాలవుతావు? పెద్దవాణ్ణి, నీ మంచి కోరి చెప్తున్నాను. నా మాట విని మీ అమ్మని లోపలికి తీసుకొనేళ్ళు. ఏం మాట్లాడినా ఊరి జనం ముందు లోకువైపోతామని చేసేది లేక జానకమ్మని లోపలికి తీసుకుని వెళ్తారు వరలక్ష్మి రాజశేఖరం. అత్తగారి గోల విరగడైపోయింది అనుకున్న వరలక్ష్మికి ఆ సంతోషం ఒక్క రాత్రి కూడా నిలవకపోవడంతో మొహం చిట్లించుకొని లోపలికి వెళ్ళిపోతుంది.
రాజశేఖరం ఇంటి ముందు గుమిగూడిన జనమందరూ ఎటోళ్ళటు వెళ్ళిపోతారు. ఇలా కాలం గడుస్తూ ఉంటుంది. ఒకరోజు జానకమ్మ పక్కింటి ముసలావిడ పార్వతమ్మతో కలిసి అరుగుపై కూర్చొని కాలక్షేపం కోసం మాట్లాడుకుంటూ ఉంటారు. అత్తయ్య, ఇదిగో టీ తాగండి అని టీ తెచ్చి ఇచ్చి, స్నానానికి వేడి నీళ్ళు పెట్టమంటారా అని వరలక్ష్మి అడుగుతుంది. అలాగేనమ్మా. అలాగే అత్తయ్య అంటూ లోపలికి వెళ్ళిపోతుంది వరలక్ష్మి. ఏంటి జానకమ్మా, ఎప్పుడూ లేనిది నీ కోడలు నీ పైన తెగ ప్రేమ కురిపిస్తా ఉంది. ఏముంది పార్వతమ్మ, ఈరోజు పెన్షన్ డబ్బులు వస్తాయి కదా, దానికోసం లేనిపోని ప్రేమలు ఇవన్నీ. అది నిజమే, మన ముసలోళ్ళకి కొడుకు కోడల దగ్గర గౌరవం దక్కేది 1వ తారీఖే. అది కూడా ఆ రోజంతా కాదు, ఆ డబ్బులు మన చేతిలో నుండి వాళ్ళ చేతిలో పడేదాకే. పడ్డ మరుక్షణమే అంత మామూలే. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. స్వప్నకి పెళ్లి కుదురుతుంది. పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టుకుంటారు. పెళ్లి బట్టలు కొనటానికి సిటీకి వెళ్తారు వరలక్ష్మి వాళ్ళంతా. అందరికీ మంచి ఖరీదైన బట్టలు కొనుక్కొని అత్తగారి కోసం మాత్రం తక్కువ రకం చీరలు చూపించమని సేల్స్ మ్యాన్ని అడుగుతుంది వరలక్ష్మి. ఇంటి పెద్దావిడికి అంటున్నారు, మరి ఇంత తక్కువ రేటు ముతక చీర ఎందుకు తీసుకుంటున్నారు మేడం? ఆవిడ మొహానికి ఇది చాలే. మేమందరం కొత్త బట్టలు కట్టుకుని తిరుగుతా ఉంటే ఆవిడ పాత చీర కట్టుకుంటే చూసే నలుగురికి బాగోదని తీసుకోవడమే అని ఒక ముతక చీర తీసుకుంటుంది వరలక్ష్మి జానకమ్మ కోసం. ఒకరోజు స్వప్న బయటికి వెళ్తూ తాను వేసుకున్న చూడీదార్ మీద చున్నీ లేకపోవటంతో చూడ్డానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. అది గమనించిన జానకమ్మ, ఏంటే స్వప్న, ఆ బట్టలు వేసుకోవడం చూడ్డానికి అంత బాగా అనిపించట్లేదు. అసలే పెళ్లి కూడా కుదిరిందాయే. మంచిగా లంగా ఓని కట్టుకుంటే ఎంత బాగుంటది. పద్ధతిగా చూడముచ్చటగా ఉంటావు. ఆడపిల్లలేసుకునే బట్టల్ని బట్టి నలుగురిలో వాళ్ళకి గౌరవం దక్కేది. ఏ ముసలి, నేనెలాంటి బట్టలు వేసుకుంటే నీకెందుకు? అయినా ఇంట్లో కూర్చొని ఉన్న నీకేం తెలుసు? ఈ కాలం పిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో. జీన్స్, టీషర్ట్లు, స్కర్ట్స్ ఇలాంటివి డ్రెస్సులు వేసుకోవడం ఇప్పుడు ఫ్యాషన్. అక్కడే ఉన్న పార్వతమ్మ కల్పించుకొని, మీ నానమ్మ చెప్పిన దాంట్లో తప్పే ఉందే స్వప్న. ఆడపిల్లంటే పుట్టింటి పరువు, అత్తింటి గౌరవమో. అవునమ్మా, ఆడపిల్లవి, మన జాగ్రత్తలో మనం ఉండడం మంచిది. ఈ కాపు నీ సోది. నానమ్మను పట్టుకొని ఏమిటే మాటలో? మీ ఇంటి పెద్ద దిక్కనే గౌరవం లేదా? మా ఇంటి పెద్ద దిక్కు కాదు, ప్రస్తుతానికి ఆవిడే దిక్కులేనిది. చూసావా పార్వతమ్మ, పిల్లలకు కూడా లోకువైపోయాను. నేనేం చెప్పినా నీ మంచి కోసమే స్వప్న. నీ మంచి మాటలు నాకు అవసరం లేదులే అని అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతుంది స్వప్న. పిల్లలని ఏమి లాభంలే, కొడుకు కోడల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటున్నారు. వాళ్ళు మనల్ని గౌరవంగా చూస్తే వీళ్ళు చూస్తారు. ఒకప్పుడు ఇంట్లో ఉండే మనలాంటి పెద్దాల్ని గౌరవించేవాళ్ళు. వాళ్ళని అడిగి మంచి చెడు తెలుసుకునేవాళ్ళు. ఏ పని చెయ్యాలన్నా వాళ్ళ సలహాలు తీసుకునేవారు. వాళ్ళు చెప్పినట్టు చేసేవాళ్ళు. కొడుకు కోడలో పొలం వెళ్ళిపోతే మనవడో మనవరాలు రోజంతా నానమ్మల దగ్గర పెరిగేవాళ్ళు. వాళ్ళు వద్దన్న పని చేసేవాళ్లే కాదు. అంత భయమో భక్తి ఉండేది. అందువల్ల అప్పుడు సంసారాలు అవి విలువలతో కూడినవిగా ఉండేవి. కాని ఇప్పుడు వాళ్ళని మూలన పడేసిన ఒక పనికిరాని వస్తువులా చూస్తున్నారు. ఏం చేస్తాం, అంత కలికాలం. ఓరే నవీను, ఉద్యోగానికి వెళ్లకుండా ఎప్పుడు ఇంట్లో కూర్చొని ఆ టీవీ చూస్తావేంట్రా? నీకు తిన్నదరగట్లేదా? నోరు మూసుకొని పడుకోకుండా ఊరికి గొణుగుతున్నావు. అది కాదురా, పాపం మీ నాన్న అంత కష్టపడి చదివించాడు కదా. నువ్వు మంచి ఉద్యోగం చేస్తే మీ నాన్న కష్టానికి ఫలితం ఉంటది కదా. నేనేం చెయ్యాలో నాకు తెలుసు. నువ్వేమీ నాకు సలహాలు ఇవ్వక్కర్లేదు. మోసల్దానా, నీ పన్ను చూసుకో. మా మంచి మాటలు మీరిష్టం లేకపోయినా, మీరు తిట్టినా కొట్టినా చెప్పకుండా మా నోర్లూరుకోవాయే. ఆళ్ళ తిప్పలు ఆళ్ళే పడతారులే అని చూస్తూ అలాగే ఉండలేమాయే. ఏం చెయ్యం? అబ్బా, ఊరికే విసిగించుకో. నా కోపం వస్తే ఏం చేస్తారో నాకే తెలీదు అని అక్కడి నుంచి విసుగ్గా వెళ్ళిపోతాడు నవీన్. అలా కొద్ది రోజులకి పొలం అమ్మి డబ్బులు తెచ్చి కొడుకు చేతిలో పెడతారు రాజశేఖరం, వరలక్ష్మి. నవీన్ చాలా సంతోషపడతాడు.
ఆ డబ్బుతో నవీన్ సిటీలో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఇంటికి సిటీకి ప్రతిరోజు బైక్ పైన వెళ్లి వస్తూ ఉంటాడు. ఈలోగా కూతురు స్వప్న పెళ్లి కూడా జరిపించి అత్తారింటికి సాగనంపుతారు. కనీసం అత్తారింటికి వెళ్లేటప్పుడైనా నానమ్మతో చెప్పటం కానీ ఆశీర్వాదం తీసుకోవటం కానీ చేయలేదు స్వప్న. ఆమె తీరుకి చాలా బాధపడుతుంది జానకమ్మ. ఎలాగో నవీన్ బిజినెస్లో సెటిల్ అవ్వటంతో స్వప్న పెళ్లి తర్వాత కొద్ది నెలలకే నవీన్కి పల్లవి అనే అమ్మాయిని చూసి పెళ్లి చేసేస్తారు వరలక్ష్మి వాళ్ళు. కానీ ఇంట్లో ఎవ్వరూ ఏ విషయంలోనూ జానకమ్మకి మాత్రం విలువివ్వరు. అలా కొద్ది రోజులకి జానకమ్మ బాగా అనారోగ్యం పాలై పూర్తిగా తన పనులు తాను చేసుకోలేని స్థితిలో మంచానికే పరిమితమవుతుంది. అత్తగారికి సేవలు చేయలేక తిడుతూ ఉంటుంది వరలక్ష్మి. ఓ రోజు నవీన్ సిటీ నుండి వస్తూ చికెన్ బిర్యానీ, ఫ్రూట్సు తీసుకొస్తాడు. హాల్లో కూర్చొని అందరూ బిర్యానీ తింటూ ఉంటారు. అప్పుడే జానకమ్మ పిలుస్తుంది. అమ్మా వరలక్ష్మి, నోరంతా ఒకటే ఎండిపోయినట్లుంది. ఎంత నీళ్లు తాగినా దాహం తీరట్లేదు. ఏదన్నా పొల్లటది, ఆ నారింజ పండన్నా ద్రాక్ష పండైనా ఉంటే కొంచెం ఇయ్యమ్మా. ఆ మాటలకి పక్కనే ఉన్న పల్లవి వాళ్లతో వరలక్ష్మి, ఈ ముసల్దానికి పెట్టకుండా మనం బిర్యానీ తింటున్నామని కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నట్టుంది. అందుకే మనం ప్రశాంతంగా తినకూడదని అవి కావాలి ఇవి కావాలి అంటూ వంకలు చెబుతుంది అంటూ జానకమ్మతో వరలక్ష్మి ఇలా అంటుంది. నువ్వు అడిగిన పళ్ళన్నీ తెచ్చిపెట్టడానికి మాకేం ఇక్కడ పండ్ల తోటలు లేవు. బయట కొందేయడానికి ధరల ఆకాశాన్ని అంటుతున్నాయి. నీకేం పోయేది, కూర్చొని ఎన్నైనా అడుగుతావు అంటూ విసుక్కుంటుంది వరలక్ష్మి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. పాపం జానకమ్మకి కళ్ళు కూడా సరిగా కనిపించక పక్కనే ఉన్న మంచినీళ్లు తీసుకొని తాగడానికి కూడా ఇబ్బందిగానే ఉండేది. ఓ రోజు పల్లవి, అత్తయ్య, ఈ ముసిలావిడ వల్ల ఇల్లంతా ఒకటే కంపు కొడుతుంది. ఇంట్లో ఉండాలంటేనే చీదరగా ఉంది. నాకిలాంటి ముసలి వాళ్ళంటే కంపరం. ఏదైనా వృద్ధాశ్రమంలో జాయిన్ చేసేస్తే మనకి బాధ ఉండదు. ఏం కొద్ది రోజులు ఓపిక పట్టావంటే ఆ ముసలి దాని బతుకు తెల్లారిపోతుందిలేమ్మా. ఈ మాత్రం దానికి ఆశ్రమంలో జలిపిస్తే నలుగురు నానా మాటలు అనుకుంటారు. ఎన్నాళ్ళు చేసిందంత పోతది. కానీ అత్తయ్య, ఇవన్నీ చూస్తూ నేను ఇక్కడ ఉండలేను. అప్పటి వరకు మా పుట్టింట్లోనే ఉంటాను. మీ అబ్బాయి కూడా షాప్ నుండి నేరుగా మా ఇంటికే వస్తాడులేండి. అలాగేనమ్మా. అలా పల్లవి పుట్టింటికి వెళ్ళిపోతుంది. తనంతట తాను బాత్రూంకి వెళ్లే పరిస్థితిలో జానకమ్మ లేదు. కాబట్టి 3 పూటలా తిండి పెడితే ఎక్కడ సేవ చేయాల్సి వస్తుందోనని అత్తగారికి తిండి కూడా సరిగా పెట్టేది కాదు వరలక్ష్మి. పైగా హాల్లో పడుకుని ఉంటే ఏదో వాసనొస్తుందని మంచం ఇంటి వెనకాల పాత సామాన్లు పెట్టే ఒక చిన్న గదిలోకి మార్చేస్తారు. పాపం జానకమ్మ ఏమీ అనలేక ఆ వేడిని భరిస్తూ దోమలు కొట్టుకుంటూ అక్కడే పడుకుని ఉంటుంది. ఓ రోజు జానకమ్మ రాజశేఖరాన్ని పిలుస్తుంది. ఒరే శేఖరం, గదిలో ఒక్కటే ఒక్క బోస్తుందిరా. రాత్రుళ్ళు దోమలు కూడా బాగా కొడుతున్నాయి. పోనీ కాసేపైనా అటా చల్లగాలికి బయటకొచ్చి కూర్చుందామనుకున్నా. శరీరం సహకరించట్లేదు, కళ్ళు కనిపించట్లేదురా. కాస్త ఏదైనా పాత ఫ్యాన్ ఉంటే పెట్టించరా. ఏంటమ్మా, ఎప్పుడు ఏదో ఒకటి అది కావాలి ఇది కావాలి అంటూ పీక్కు తింటావు. పెట్టింది తిని పడుకోక మేమేదో ఇక్కడ ఏసీ గదిలో హాయిగా నిద్రపోతున్నట్టు, నువ్వు ఒక్కదానివే వేడికి ఉడుక్కుపోతున్నట్టు చేస్తున్నావు అంటూ విసుగ్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రాజశేఖర. ఓ రోజు వరలక్ష్మి వాళ్ళు పొలం వెళ్ళిన తర్వాత పక్కింటి పార్వతమ్మ జానకమ్మ దగ్గరికి వస్తుంది. ఎలా ఉన్నావు జానకమ్మ? చావెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను పార్వతమ్మ. ఏంటి నీ దగ్గర వాసన వస్తుంది? కోడలు స్నానం చేయించడం లేదా? చేయిస్తుంది 10 రోజులకు ఒకసారి. అలాగా? పాపం, ఇందులో నా కోడల్ని మాట అనడం కూడా సరికాదులే. మనమేమైనా చిన్నపిల్లలమా? ముద్దుగా స్నానాలు అవి చేయించడానికి చాకిరీ చేసి ఎళ్ళి అన్నం తినాలంటే నోట్లోకి ముద్ద సహించదు. ఆ పిల్లకు కూడా ఈ కష్టాలు లేకుండా, నాకీ బాధలు లేకుండా దేవుడు నన్ను తొందరగా తీసుకుపోతే బాగుండు పార్వతమ్మ. నా కూతురు గనక లేకపోయి ఉంటే నా పరిస్థితి కూడా నీలాగే దారుణంగా ఉండేది జానకమ్మ. కోడలు గురించి పక్కన పెట్టు, నా కొడుక్కి తెలీదా? నేను వాణ్ణి ఎంత కష్టపడి పెంచాను. అదెట్టా మర్చిపోయాడాడు. ఆడు కూడా నన్ను చేదరించుకుంటున్నట్టు చూస్తా ఉంటే మనసుకి చాలా బాధగా ఉంది పార్వతి.
చిన్నప్పుడు మనల్ని ఉద్ధరిస్తాడని వాళ్ళ కోసం రెక్కలు ముక్కలు చేసుకొని వాళ్ళని ప్రాణపదంగా పెంచుకుంటే చివరికి కన్న తల్లికి వాడిచ్చే మర్యాదిది. అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది జానకమ్మ. ఊరుకో జానకమ్మ, ఊరుకో. కలికాలం. ఈ రోజుల్లో మనుషుల్లో మానవత్వం అనేది తగ్గిపోయింది. బంధాలకి విలువ లేదు, పెద్దరికానికి గౌరవం లేదు అంటూ జానకమ్మని ఓదారుస్తుంది పార్వతమ్మ. రేపాళ్ళు కూడా ముసలాళ్ళు అవుతారు కదా, వాళ్ళను కూడా మనలాగే చూస్తారని వాళ్ళెందుకు ఆలోచించరు? కొడుకులు ఉద్ధరిస్తారని పిచ్చాసలతో బతుకుతున్నారు. ఎన్నాళ్ళు మనం బతికినట్టే ఆ అనుభవం అయితేనే కదా ఎవరికైనా అర్థమయ్యేది. బాగా ఆకలిగా ఉంది, ఏదైనా ఉంటే కాస్త పెడతావా పార్వతమ్మ? నిన్న నా కూతురు వస్తూ అరటిపళ్ళు తెచ్చింది, తెచ్చిస్తానుండు అని తన ఇంటికి వెళ్లి అరటిపళ్ళు తెచ్చిస్తుంది పార్వతమ్మ. అప్పటికే బాగా ఆకలిగా ఉండటంతో వాటిని గబగబా తినేస్తుంది జానకమ్మ. అది చూసిన పార్వతమ్మ, ఎంత ఆకలితో ఉన్నావేంటి జానకమ్మ? నీ కోళ్ళు అన్నం పెట్టి వెళ్ళలేదా? పెట్టింది కాని కడుపు నిండుగా కాదు, ఏదో 4 ముద్దలు. రోజు ఇంత ఆకలితోనే పడుకుంటున్నావా? చేసేదేముంది పార్వతమ్మ, మనవి కోడళ్లపై ఆధారపడి బ్రతికే వయసాయే. ఏం చేయగలం చెప్పు అంటూ ఒకరికి ఒకరు కాసేపు వాళ్ల బాధలు చెప్పుకుంటారు. అలా కొద్ది రోజులకి జానకమ్మ చనిపోతుంది. నామమాత్రంగానే కర్మకాండలు జరిపించేస్తాడు రాజశేఖరం. అమ్మయ్య, నా నెత్తి మీద భారం దిగిపోయింది అని సంబరపడిపోతుంది వరలక్ష్మి. కాకపోతే ఇరుగు పొరుగు వాళ్ల కోసం లేనిపోని బాధ నటిస్తూ ఉంటుంది. ఆ మరుసటి రోజు ఆ ఇంట్లో జానకమ్మ చనిపోయింది అనే బాధ తాలూకా విషాద ఛాయలే కనిపించవు. అందరూ చాలా సంతోషంగా ఉంటారు. పుట్టింటికి వెళ్లిన పల్లవి మళ్లీ అత్తారింట్లో ఉండటానికి తన లగేజ్ని తీసుకుని వచ్చేస్తుంది. అలా ఆ రోజు నుండి రాజశేఖరం, వరలక్ష్మి కొడుకు కోడలతో కలిసి హాయిగా కాలం గడుపుతూ ఉంటారు. కొన్నాళ్లకి నవీన్, పల్లవిలకి 2 మగపిల్లలు పుడతారు. నవీన్ ఎప్పట్లాగానే సిటీలోనే తన బిజినెస్ చేసుకుంటూ రోజూ ఊరి నుండి సిటీకి వెళ్ళొస్తూ ఉంటాడు. అలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. నవీన్ కొడుకులిద్దరికీ స్కూల్కి వెళ్లే వయసొస్తుంది. యావయ్యా, మనం ఎన్నాళ్ళు రెక్కల గుళ్ళ చేసుకుని కష్టపడింది మన అబ్బాయి కోసమేనాయే. ఇప్పుడు ఆడి జీవితం బాగుంది, ఒక ఇంటి వాడయ్యాడు, 2 పిల్లలు, హాయిగా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఇక చాకిరీ చేసే ఓపిక నాకు లేదు, నడు నొప్పితో బాగా ఇబ్బందిగా ఉంది. నా మనసులో మాటే నువ్వు కూడా చెప్పావు. నాక్కూడా మోకాళ్ళ నొప్పులు బాగా బాధిస్తున్నాయి వరలక్ష్మి. కూర్చుంటే లేవలేకపోతున్నాను, లేస్తే కూర్చోలేకపోతున్నాను. అయితే వచ్చే సంవత్సరం పొలం కౌలుకి ఇచ్చే, మనం హాయిగా మనవాళ్లతో కాలక్షేపం చేస్తూ కాలం గడిపేద్దాం. మనూర్లో అందరికీ సొంత పొలాలున్నాయి. ఒక్క నారాయణమావ తప్ప కౌలికి చేసేవాళ్లు లేరు. సరే, ఆయనకి ఇవ్వు. అలాగే. ఏవండి, మనం సిటీకి షిఫ్ట్ అవుదామా? అమ్మో, సిటీకే? అక్కడ రెంటులు, ఇంటి ఖర్చులు చాలా ఎక్కువ పల్లవి. మన సంపాదన మొత్తం ఖర్చులకే అయిపోతుంది, రూపాయి కూడా మిగలదు. అలా భయపడితే ఎలాగండి? మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఆ మాత్రం రిస్క్ తీసుకుపోతే ఎలా? మనం సంపాదించేది, ప్రతి క్షణం ఆలోచించేది మన పిల్లల జీవితాలు బాగుండాలనే కదా. ఇప్పుడు మన ఊర్లో ఉంటే మాత్రం మన పిల్లల జీవితాలకు వచ్చిందన్న డోకా ఏంటంట? పల్లెటూరులో చదువులకి పట్నం చదువులకి చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలు చిన్న తరగతుల్లో ఉన్నారు కాబట్టి ఓకే, కానీ ఇక పైన చదివే చాలా ముఖ్యం కదా. అదే వాళ్ళ జీవితాలకి ఉపయోగపడుతుంది. ఈ సమయంలోనే మనం మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో వేయాలి. నువ్వు చెప్పింది నిజమే. మన ఆర్థిక బాధల గురించి, కష్టాల గురించి ఆలోచించి పిల్లల జీవితాల్ని నాశనం చేయకూడదు. మన తిప్పలేవో మనం పడాలి. పిల్లలకి మాత్రం మంచి భవిష్యత్తు ఇవ్వాలి. మొన్న మా అమ్మ వాళ్ళు ఊరెళ్ళినప్పుడు నా స్నేహితురాల్ని కలిశాను. వాళ్ళ పిల్లలు ఎంత చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారో తెలుసా? అంతదాకా ఎందుకు, మీ విషయమే తీసుకోండి. మంచి నాణ్యత ఉన్న చదువు లేకనే కదా మీరు ఉద్యోగం కోసం ఎన్నో బాధలు పడ్డారు. ఏదో కాస్తో కూస్తో పొలం ఉంది కాబట్టి దాన్ని అమ్మి చిన్నపాటి ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకుని బ్రతుకుతున్నాం. లేదంటే మన పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది. అవును పల్లవి, నా పరిస్థితి మన పిల్లలకి రాకూడదు. వాళ్ళకి గొప్ప జీవితం ఇవ్వాలి. వాళ్ళు మనలాగా ఇబ్బందులు పడకూడదు. అలాగే నువ్వు చెప్పినట్టే పట్నానికి షిఫ్ట్ అవుదాం. చిట్టీలు వేసో పాలసీలు కట్టో ఏదో ఒకటి చేసి ఎలాగోలా రూపాయికి రూపాయి కూడబెట్టి మన పిల్లలు పెద్దవాళ్ళయ్యేసరికి వాళ్ళకి ఏ లోటు లేకుండా
వాళ్ళకి కావలసినవన్నీ సమకూర్చాలి. పైగా మీరు కూడా షాప్ నుండి ఇంటికొచ్చేసరికి బాగా పొద్దుపోతుంది. పిల్లలతో నాతో గడిపే సమయమే ఉండట్లేదు మీకు. పైగా ఇక్కడ ఇంట్లో ఖాళీగా కూర్చొని నేను మాత్రం ఏం చేస్తాను? అక్కడైతే వ్యాపారంలో మీకు చేదోడు వాదోడుగా ఉండొచ్చు. మన వ్యాపారాన్ని పెంచుకోవచ్చు. ఆ విధంగా సంపాదన కూడా పెరుగుతుంది. అలాగే అని ఇద్దరూ మాట్లాడుకొని ఇదే విషయం రాజశేఖరం వరలక్ష్మిలకు కూడా చెప్తారు. మంచి ఆలోచనరా నవీను. ఇందులో మాకు కూడా ఎలాంటి అభ్యంతరం లేదురా అని రాజశేఖరం వరలక్ష్మి కూడా ఒప్పుకుంటారు. ఏంట్రా రాజశేఖరం ఇలా వచ్చావు? మావా, వచ్చే ఏడాది నా పొలం కౌలుకిస్తాను, చేసుకుంటావా? యారా, నువ్వు ఊరొదిలి వెళ్ళిపోతున్నావా ఏంటి? అవును మామా, పట్నం వెళ్ళిపోతున్నావు. అబ్బాయి అక్కడ ఉందామంటున్నాడు. ఇకపై మాకెలాగూ చాకరీ చేసే శక్తి ఒంట్లో లేదు. మంచి కొడుకుని గన్నావురా. ఈ రోజుల్లో కొడుకులు తల్లి తండ్రిని పట్టించుకుంటున్నారా? కోడళ్ళు అత్తమామని సరిగా చూసుకుంటున్నారా? అలాంటిది నీ కొడుకు నిన్ను పట్నం తీసుకుపోతున్నాడు. అదృష్టవంతుడివి. అలాగే నీ పొలం నేను కౌలు చేస్తానులే. అలాగే మావా అని వెళ్ళిపోతాడు రాజశేఖరం. ఓ రోజు పుట్టింటికొస్తుంది స్వప్న. అక్కడే హాల్లో కూర్చుని ఉన్న పల్లవిని చూసి, బాగున్నావా వదినా? ఒక్క మనిషి సంపాదించి కుటుంబాన్ని పోషిస్తూ మిగతా అందరం కూర్చొని తినే ఇంట్లో ఏం బాగుంటావులే చెప్పు. అదేంటొదినా, మా అమ్మా నాన్న కూడా పొలం చేసి సంపాదిస్తున్నారు కదా. మన పొలం ఒక్కటి చేస్తే సరిపోతుందా? ఈ రోజుల్లో ఖర్చులు ఎంత పెరిగిపోయాయి. ఏదైనా వస్తువు కొందామంటే పెద్ద నోటు లేదే కొనలేం. సొంత పొలంలో పని రోజు ఉండదు కదా. ఖాళీ రోజుల్లో వేరే వాళ్ళకి కూలి పనికి వెళ్ళొచ్చుగా. ఎంతమంది అలా చేయట్లేదు? పాపం అమ్మా నాన్న మా చిన్నప్పటి నుండి మా కోసం పనిచేసి చేసి అలసిపోయారు వదినా. అందుకే కూలికి వెళ్ళలేకపోతున్నారు. అందరు తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కష్టపడే పెంచుతారు. మీ అమ్మ నాన్న ఒక్కలే కాదు కదా. కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి. ఆ మాటలకి ఇక స్వప్న ఏమీ మాట్లాడలేదు. అమ్మా నాన్న ఇంట్లో లేరా వదినా? పొలం వెళ్ళారు. అలాగా, సరేలే, నేను కూడా పొలం వెళ్తాను అని పొలం వెళ్తుంది స్వప్న. కూతురు రావటం చూసి సంతోషంగా గట్టుమీదకొస్తారు రాజశేఖరం వరలక్ష్మి. ఎలా ఉన్నావే? బానే ఉన్నానమ్మా. అల్లుడుగారెలా ఉన్నారు? బానే ఉన్నారు నాన్న. ఇంకేంటే విషయాలు? మీ అత్త మామ ఏమంటున్నారు? తెలిసిందే కదమ్మా, ఎప్పుడు సందు దొరికితే అప్పుడు నా మీద నోరేసుకుని పడిపోతుంది మా అత్త. మా మామ ఆవిడికి వంత పాడుతూ ఉంటాడు. మీ మామది పెద్ద సమస్య కాదులేవే. ఇంట్లో మగాళ్ళదేం ఉండదు, అంతా ఆడాల్లోనే ఉంటది. ఆడాళ్ళు ఎట్ట చెప్తే అట్లా వింటారు మగాళ్ళు. ముందు మీ అత్తని నీ గుప్పిట్లో పెట్టుకున్నావంటే నీ అత్తారిల్లు మొత్తం నీ గుప్పిట్లోకి వస్తుంది. అయినా పెళ్ళి ఎన్నాళ్ళైనా ఇంకా మీ ఆయన్ని నీ చెప్పు చేతుల్లో పెట్టుకోవడం తెలియకపోతే ఎట్లాగే? అమ్మా, ఆయన అందరిలాంటివాడు కాదులే. వాళ్ళమ్మ మాట జవదాటడు, నా మాట ససేమీర చెవిని పెట్టడు. చివరికి పుట్టింటికి వస్తున్న ఛార్జీకి డబ్బులు మా అత్తనడిగి తీసుకోవాల్సిందే. మీ ఆయనకున్న బుద్ధి మీ అన్నయ్యకి లేకపోయే. ఆడికి మీ వదిని ఎంత చెప్తే అంత. మా మాట లక్ష్య పెట్టడమే మానేశాడు. అవునమ్మా, వదిన మాటల్లో చాలా మార్పు వచ్చింది. వచ్చిన కొత్తలో పిల్లిలా ఉండేది, ఇప్పుడు రోజు రోజుకి పులిలా అయిపోతుంది. మా మాటకే ఎదురు చెప్తుంది. ఈ కోడళ్ళంతే. మొగుడు దగ్గర వాళ్ళ మాట చెల్లే వరకు, అవకాశం దొరికే వరకు అత్తమామ దగ్గర అణిగి మనుగుంటారు. అవకాశం దొరికాక వాళ్ళన్నీ ఎత్తినే ఎక్కి కూర్చుంటారు. ఏవండి, మీ చెల్లెలు చీటికి మాటికి పుట్టింటికొచ్చేస్తుంది. వచ్చిన ప్రతిసారి మీ అమ్మ వాళ్ళని అడిగి డబ్బులు తీసుకుపోతుంది. మీరిలాగే ఊరుకుంటే మొత్తం ఆవిడకే దోచిపెడతారు మీ వాళ్ళు. మనకి మన పిల్లలకి చెప్ప చేతికొస్తుంది. మరిప్పుడేం చేద్దాం? చీటికి మాటికి రాకుండా తనకి బుద్ధి చెప్పండి. నేను చెప్పడం బాగోదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. అలాగే, ముందే చెప్తున్నా. కూతుర్ని అంటున్నానని మధ్యలో మీ అమ్మా నాన్న రోషానికి వస్తే మాత్రం వాళ్ళు కూడా కలిపే గడ్డి పెడతాను. తర్వాత మళ్ళీ మీరేమనుకోకూడదు. అలాగే కాని, నీ మాటకి ఎప్పుడైనా ఎదురు చెప్పానా? నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. నా ఫుల్ సపోర్ట్ నీకే. కాకపోతే నేనేమీ ఎరగనట్టు మౌనంగా ఉంటాను. సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేస్తాను. సరే. 2 రోజుల తర్వాత అత్తారింటికి బయలుదేరుతుంది స్వప్న. స్వప్న బయలుదేరుతుందని గ్రహించి హాల్లో కూర్చుని ఉంటుంది పల్లవి. ఏమయ్యా, వంటగదిలో సంచి పెట్టాను, ఇట్లా తీసుకురా. రాజశేఖరం లోపలికి వెళ్ళి ఒక సంచి తీసుకొని వస్తాడు. ఏంటమ్మా ఇవి? నీకోసం కొన్ని సామాన్లు కొన్నానులేవే, తీసుకుపో. ఆవకాయ పచ్చడి జాడీ కూడా ఉంది. వద్దమ్మా, వదించుస్తే ఏమనుకుంటుందో ఏమో. మీ వదిన లోపలుందిలే.
చూస్తే మాత్రం ఏంటంట, ఇది నా ఇల్లు, ఆవిడ గారిని అడిగేదేంటి, ఆవిడికి భయపడేదేంటి? వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్తగా వెళ్ళమ్మా. వెళ్ళొస్తానమ్మా. మంచిదమ్మా. స్వప్న తల్లి తండ్రి గది నుంచి బయటకొస్తూ వదిన పల్లవి హాల్లో ఉండటం చూసి ఏమంటుందోనని భయపడి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది స్వప్న. ఏం కాదు, నేనున్నానుగా, పద అని కూతురి చెయ్యి పట్టుకొని హాల్లోకి తీసుకొస్తుంది వరలక్ష్మి. పల్లవి స్వప్న ఊరికెళ్తుంది. హో అలాగా, వెళ్ళొస్తాను వదినా. వెళ్ళడం ఎందుకు, ఇక్కడే శాశ్వతంగా ఉంటే సరిపాయే. శాశ్వతంగా ఇక్కడే ఎలా ఉంటాను వదినా? ఇక్కడంటే నీ పుట్టింట్లోని కాదు, మా ఊర్లోనే ఏదో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని నువ్వు కూడా మీ ఆయనతో పాటు ఇక్కడికి మారిపోకూడదు? ఎందుకు వదినా? ఇప్పుడు చీటికి మాటికి నెలకి 2-3 సార్లైనా పుట్టింటికి వస్తూనే ఉంటావు కదా, అందుకే అన్నాను. ఊర్లోనే ఉంటే రోజు రావచ్చు కదా. బహుశా ఏ ఆడపిల్ల నీలాగా ఇన్నిసార్లు పుట్టింటికి రాదేమో అని వెటకారంగా అంటుంది పల్లవి. అది అర్థమైన స్వప్న, ఏదో మా ఊరు పక్కనే కదా అని మా అమ్మా నాన్నని చూడాలని వస్తున్నాను వదినా. ఏమో, ఎందుకు వస్తున్నావు నాకేం తెలుసు? మీ అమ్మ నీకేమిస్తుందో, నువ్వు మీ అమ్మ దగ్గర ఏం తీసుకుపోతున్నావో మీ మధ్య జరిగేది నాకెలా తెలుస్తుంది స్వప్న? పుట్టింటికొచ్చిన ఆడపిల్లలు వట్టి చేతులతో ఊపుకుంటూ ఊరికే వెళ్లరు కదా, పావలానో బేడానో ముడుతుందిగా. నేనెప్పుడు మా అమ్మ నాన్న దగ్గర డబ్బులు తీసుకువెళ్ళలేదు వదినా. డబ్బులు కాకపోతే వస్తువు ఏది కావాలన్నా పుట్టిలో ఒకటి ఉంటుంది కదా. వచ్చేటప్పుడు చేతుల్లో ఖాళీ సంచి వస్తుంది, పోయేటప్పుడు మాత్రం ఫుల్గా నిండిపోతుంది. అదేంటో. ఆ మాటలకి స్వప్న చాలా బాధపడుతుంది. రాజశేఖరానికి వరలక్ష్మికి కూడా కోపం వస్తుంది. ఏంటమ్మాయి కోళ్ళ ఆ మాటలో? ఆడపిల్ల ప్రేమతో పుట్టింటికొస్తే అలాగేనా మాట్లాడేది? ప్రేమతో వస్తే బాగానే ఉంటుంది అత్తయ్యగారు. తనకు అవసరం వచ్చినప్పుడల్లా పుట్టింటిపైన ప్రేమ గుర్తొస్తేనే ఇక్కడ ఇబ్బంది. ఏమ్మా, నువ్వు కూడా పుట్టింటికెళ్తావుగా, మీ వదిన కూడా ఇలాగే అంటే నీకెలా ఉంటుంది? నన్ననే అవకాశం మా వదినికి ఇవ్వను. నేనేమి మీ కూతురులాగా చీటికి మాటికి పుట్టింటికి వెళ్ళను కదా. అందుకే చెప్పానమ్మా ఇవేం వద్దని. నువ్వే నా మాట వినలేదు. నా కూతురికి పెట్టుకునే హక్కు కూడా నాకు లేదా? అలా ఎన్నాళ్ళు? ప్రతిదానికి ఒక హద్దు ఉండాలి కదా. లక్షలకు లక్షల కట్నాలకు తీసుకుపోయి కూడా ఇంకా పుట్టింటి మీద పడి అందిన కడికి దోచుకుంటూ ఉంటే మేమెలా బ్రతకాలి? మీకు బుద్ధి లేకపోయినా మీ అమ్మాయికైనా ఉండాలి కదా. మొత్తం ఆవిడకే చేరవేస్తే రేపు మా పరిస్థితి ఏమిటి? మా గురించి ఆలోచించారా? ఆ మాటలకి స్వప్న సంచి అక్కడే వదిలేసి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. రాత్రి హాల్లో కూర్చొని నవీన్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు వరలక్ష్మి, రాజశేఖరం. నవీన్ ఇంటికొచ్చేసరికి బాగా ఆలస్యం అవుతుంది. ఏంటమ్మా, ఇంకా పడుకోలేదా? లేదురా, నీతో మాట్లాడదామని నీకోసం ఎదురు చూస్తున్నాం. ఏంటమ్మా, ఏం మాట్లాడాలి? నీ భార్య పద్ధతులేమీ బాగోటం లేదురా. ఓహో, వీళ్ళు చెల్లి గురించి మాట్లాడదాం అనుకుంటున్నారనుకుంటా. ఆల్రెడీ పల్లవి ఫోన్ చేసి జరిగింది మొత్తం నాకు చెప్పిన విషయం వీళ్ళకి తెలియక నన్ను అడుగుతున్నట్టున్నారు అని మనసులోనే అనుకున్న నవీన్, ఏమైంది నాన్నా? ఏమైందంటావేంట్రా? ఈరోజు నీ భార్య ఏం చేసిందో తెలుసా అంటూ ఉదయం జరిగిన మొత్తం విషయం గురించి చెప్తుంది వరలక్ష్మి. అది విన్న నవీన్, ఇందులో తప్పే ఉందమ్మా. నీ భార్య నీ చెల్లెల్ని పట్టుకొని అన్నేసి మాటలందని చెప్తే నువ్వు కూడా నీ భార్యని వెనకేసుకొస్తావేంట్రా? ఇందులో వెనకేసుకొని రావడం ఏముంది నాన్న? నా భార్య చెప్పిన దాంట్లో తప్పే ఉంది. పెళ్ళయ్యి అత్తారింటికెళ్ళిపోయిన ఆడపిల్ల పుట్టింటి వాళ్లతో ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే మంచిది. ఒరేయ్, ఏంట్రా నువ్వు కూడా ఎంతలా మారిపోయావు? నీ భార్య ఏది చెప్తే దానికి వత్తాసు పలుకుతున్నావే. తల్లిదండ్రుల మాటలు లెక్క చేయడం లేదు. గదిలో నుండి చాటుగా ఇదంతా వింటున్న పల్లవి భర్త తనకి సపోర్ట్గా వాళ్ళ అమ్మా నాన్నకి ఎదురుగా మాట్లాడడం చూసి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. మరంతే కదమ్మా, ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములే కదా ముఖ్యం. అయినా కొత్తగా మాట్లాడుతున్నావేంటమ్మా? నాన్న కూడా నిన్ను పెళ్లి చేసుకున్నాక నానమ్మ మాట పెడచెవిన పెట్టి నీ మాట వినలేదా? ఇప్పుడు నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. అది మీకెందుకు నచ్చటం లేదు? ఆ ప్రశ్నకి బిత్తరపోయారు రాజశేఖరం, వరలక్ష్మి. ఒరే, నీలాగా నేను నా తల్లినేవి నిర్లక్ష్యం చేయలేదురా. తల్లిని భార్యని ఇద్దరినీ సమానంగానే చూసుకున్నాను. అవును, మరి మీరు వాళ్ళిద్దరినీ ఎంత సమానంగా చూసుకున్నారో నేను కళ్ళారా చూశానులేనన్నా. ఏమిట్రా నువ్వు కల్లారా చూసింది? నువ్వు చూసింది నీకు తెలిసింది ఆవగింజంత, తెలియంది కొండంత. మీ నానమ్మ నన్ను ఎన్ని బాధలు పెట్టిందో నీకేం తెలుసు? ప్రతి వాళ్ళు వాళ్ళ తప్పులు బయటకు కనిపించకుండా కప్పిపుచ్చుకోవడానికే ప్రయత్నిస్తారులేమ్మా.
నానమ్మ ఇప్పుడు లేదు కాబట్టి మీరేం చెప్పినా అదే నిజమని నేను నమ్ముతాను అనుకోకు. మీరు మాటలు మార్చినంత మాత్రాన నిజాలు అబద్ధాలైపోవు. ఒరే, నీ పెళ్ళం నీకేదో మందు పెట్టినట్టుందిరా, అందుకే ఇలా మాట్లాడుతున్నావు. అయితే అప్పుడు అమ్మ కూడా మీకు మందు పెట్టిందా నాన్న? అందుకే నానమ్మ మాట వినకుండా అప్పుడు అమ్మ మాట విన్నావా? కన్న తల్లిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నావురా? మరి కోడల్ని పట్టుకొని నాన్న మాత్రం అలా అనొచ్చా అమ్మా? నువ్విలా మారిపోతావని మేమసలు కల్లో కూడా అనుకోలేదురా. నా కొడుకు ఎప్పుడూ నా మాట జవదాటడు అనుకున్నాను. నా నమ్మకాన్ని వమ్ము చేశావు. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నాన్న మాత్రం నీ మాట వినాలి, నేను మాత్రం నా భార్య మాట వింటే తప్పు. ఇదెక్క న్యాయమమ్మా? నీకు ఎటు అనుకూలంగా ఉంటే అటువైపు మాట్లాడుతున్నావు. ఒరేయ్, నీ భార్య నీ చెల్లిని ఒక్క మాట అనిందని అడిగితే అదంతా వదిలేసి మమ్మల్ని ఎన్ని ఆరాలు తీసి ప్రశ్నలేస్తున్నావా? నాన్న, నువ్వు నానమ్మని పట్టించుకున్న దాంతో పోలిస్తే నేను నిన్ను చాలా బాగానే పట్టించుకుంటున్నాను. అమ్మా, నువ్వు నానమ్మని చూసిన దాంతో పోలిస్తే నా భార్య నిన్ను చాలా బాగా చూసుకుంటుంది. అందుకు ఇద్దరూ సంతోషించండి. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి అర్థం పర్థం లేని పంచాయతీలు ఇంట్లో పెట్టకండి అని కోపంగా తన గదిలోకి వెళ్ళిపోతాడు నవీన్. నవీన్ అన్న మాటలకి కోపం వచ్చిన రాజశేఖరం, వరలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. మరునాడు నవీన్ పొద్దున్నే బయలుదేరి షాప్కి వెళ్ళిపోతాడు. పల్లవి మాత్రం హాల్లో కూర్చొని టీ తాగుతూ ఉంటుంది. అప్పుడే బ్యాగులవి తీసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోవటానికి బయలుదేరతారు రాజశేఖరం, వరలక్ష్మి. అది చూసిన చిన్న మనవడు, ఎక్కడికి నానమ్మా? బ్యాగ్ తీసుకొని బయలుదేరారు. ఏ ఊరు వెళ్తున్నారు? మీ మేనత్త దగ్గరికి రా. మాకు ఇంట్లో విలువ లేదు కదా, అందుకే మాకు విలువున్న దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఆ పక్కనే ఉన్న పెద్ద మనవడు, అయితే మేము వస్తాం మీతో పాటు నానమ్మా. వద్దులేరా, మీ అమ్మా నాన్న మమ్మల్ని తిడతారు. ఒరే, మీ అమ్మా నాన్నకి ఎలాగో మా మీదన ప్రేమ, గౌరవం లేదు. కనీసం మీరైనా ఈ నానమ్మ తాతయ్యని గుర్తు పెట్టుకోండ్రా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. పల్లవి మాత్రం ఇదేమీ పట్టనట్టు, చూడనట్టు తన మానాన్న తాను టీ తాగుతూ ఉంటుంది. రాజశేఖరం, వరలక్ష్మి కూడా పల్లవిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అనుకోకుండా తల్లి తండ్రి రావటం చూసిన స్వప్న సంతోషపడుతూ, అమ్మా, నాన్న, ఇదేనా రావడం? అవునమ్మా, రండి కూర్చోండి అని స్వప్న అనటంతో హాల్లో సోఫాలో కూర్చుంటారు రాజశేఖరం, వరలక్ష్మి. ఏంటమ్మా, వస్తున్నామని ఒక్క మాటనే చెప్పలేదు. ఎన్నిసార్లు మా అత్తింటికి రమ్మని పిలిచినా రాలేదు. ఇప్పుడేంటమ్మా, ఒక్క ఫోన్ కూడా చేయకుండా సడన్గా వచ్చేశారు? ఏం చెప్పమంటావమ్మా, మీ అన్నయ్య వదిన చేసిన పనికి ఇలా రావాల్సొచ్చింది. ఏమైంది నాన్నా అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు రాజశేఖరం. అది విన్న స్వప్న, అలాగా, పోనీలే, వాళ్ళకి బుద్ధొచ్చి మిమ్మల్ని రమ్మని పిలిచే వరకు నా దగ్గరే ఉండండి. మీ అత్త నిన్నేమనదు కదా? మామూలుగా అయితే అంటుంది, కానీ బహుశా ఇప్పుడు మీరున్న పరిస్థితిని అర్థం చేసుకుని ఇంతకు ముందెప్పుడు కూడా మీరు మా ఇంటికి రాలేదు కాబట్టి ఏమీ అనకపోవచ్చులే అమ్మా. ఏమో, ఆవిడగారి పొగరు చూస్తే నా కోపం నా శలానికి పాకుతుంది. అప్పుడే హాల్లోకొస్తారు స్వప్న అత్తగారు రాజేశ్వరి, మామగారు కృష్ణమూర్తి. వాళ్ళని చూసిన రాజశేఖరం, వరలక్ష్మి లేచి నిలబడతారు. బాగున్నారా వదిన గారు? బావున్నారా బావగారు అని అడగటంతో రాజేశ్వరి, కృష్ణమూర్తి కూడా గర్వంగా సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చొని కనీసం రాజశేఖరం, వరలక్ష్మి మొహాలైనా చూడకుండా బాగానే ఉన్నాం అంటూ పొగరుగా సమాధానం చెప్తారు వాళ్ళిద్దరూ. వియ్యంకుడు, వియ్యపురాలి ప్రవర్తనకు చాలా చిన్నతనంగా అనిపిస్తుంది రాజశేఖరానికి, వరలక్ష్మికి. అత్తమామలు తన తల్లిదండ్రుల్ని లెక్క చేయకపోవటంతో స్వప్నకి కూడా బాధ అనిపిస్తుంది. దీని అదృష్టం బాగుంది. ఈవిడ గారి కొడుకు ఆవిడ మాట వింటుండేసరికి బాగా సాగిచ్చుకుంటుంది. అలా కాకుండా దాని కొడుకు కూడా పెళ్ళం మాట వినేవాడయ్యున్నట్టయితే నా కొడుకులాగానే దీనికి కూడా మాగతే పట్టేది. నా కూతురు చేత దీన్ని ఒక ఆట ఆడిచ్చేదాన్ని. కర్మ, దాని అదృష్టం అలా ఉంది, నా దురదృష్టం ఇలా ఉంది అని అనుకుంటుంది వరలక్ష్మి. కూలివాళ్ళు యజమాని ముందు నిలబడినట్టు అలా నిలబడ్డారే, కూర్చోండి అని వెటకారంగా అంటుంది రాజేశ్వరి. ఆ మాటకు అవమాన భారంతో ఏమీ మాట్లాడలేక కూర్చుంటారు వరలక్ష్మి, రాజశేఖరం. యాయ్ స్వప్న, వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే అత్తయ్య అని స్వప్న లోపలికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నతో కలిపి నలుగురికి కాఫీ పెట్టి తెస్తుంది. మేమిద్దరమే కదా, 4 ఎందుకు తెచ్చావు? అంటే మా అమ్మ నాన్న కూడా వచ్చారు కదా అని. అది ముందు నన్ను అడిగి నేనేమమ్మంటే అప్పుడు ఇవ్వాలి. నీ సొంత పెత్తనమేంటి? అర్థమైందా? అలాగే అత్తయ్య.
రాజేశ్వరి తమని అంత హీనంగా చూడడం చాలా బాధనిపిస్తుంది వరలక్ష్మికి, రాజశేఖరానికి. సరే ఇప్పుడు చెబుతున్నాను, ఇవ్వు అని రాజేశ్వరి అనటంతో స్వప్న తల్లి తండ్రికి కాఫీ ఇస్తుంది. పౌరుషానికి పోయి కాఫీ వద్దంటే ఎక్కడ వియ్యపురాలు రచ్చ చేస్తుందోనని ఇక చేసేదేమీ లేక కాఫీ తీసుకొని తాగుతారు వరలక్ష్మి, రాజశేఖరం. కాసేపు అక్కడే కూర్చొని కాఫీ తాగి ఏమీ మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోతారు రాజేశ్వరి, కృష్ణమూర్తి. రాజేశ్వరి, వియ్యంకుణ్ణి వియ్యపురాలిని నువ్వు మరీ అవమానంగా చూసావు. అది పద్ధతి కాదేమో. నాకు తెలుసండి, కానీ వాళ్లతో అలా ఉండకపోతే నెత్తి నెక్కి కూర్చుంటారు. మీకు తెలియంది కాదు కదా, ఆ వరలక్ష్మి తన కూతురికి నానా మాటలు నూరుపోసి మన వాడిని ఎలాగైనా కూతురు చెప్పు చేతల్లోకి తీసుకుని మనల్లో ఒక ఆట ఆడించాలని ఎప్పటినుంచో గోతికి అడిన అక్కలాగా కాచుకొని కూర్చుంది. అందుకే నాకామంటే ఒళ్ళు మంట. ఆవిడ కూడా కూతురికి మంచి చెడు చెప్పి అత్తమామలతో కలిసిమెలిసి ఉండాలని చెప్పే మంచి మనిషి అయితే నేను కూడా ఆవిడికి గౌరవం ఇచ్చేదాన్ని. అవును, అది నిజమే. వాళ్ళ బుద్ధి మారదు. మనవాడికి పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాంగా. అందుకే నేను కూడా వాళ్లతో అలా ప్రవర్తించేది. చా, అనవసరంగా ఇక్కడికొచ్చావు. ఏం జరిగినా మన ఇంట్లో మనం ఉంటేనే మనకి మర్యాద. కూతురింట్లో జరిగిన అవమానం కన్నా కొడుకు కోడల చేత మాటలు పడ్డమే మంచిది. నన్ను క్షమించండమ్మా, క్షమించు నాన్న. నువ్వేం చేస్తావులే తల్లి. సర్లే, మేం బయలుదేరుతున్నాం కన్నవాళ్లకి తృప్తిగా ఒక పూట భోజనం కూడా పెట్టలేకపోతున్నాను అని ఎంతో బాధపడుతుంది స్వప్న. బాధపడకమ్మా, నీకు మంచి రోజులు వస్తాయి. మీ ఆయన నీ చెప్పు చేతల్లోకి వస్తాడు, అప్పుడు చెప్తాను మీ అత్త సంగతి. అక్కడి నుంచి వెళ్ళిపోతారు వరలక్ష్మి, రాజశేఖరం. కూతురు ఇంటి నుండి బస్టాండ్ వరకు వచ్చేసిన వరలక్ష్మి, రాజశేఖరం యావయ్యా, ఇప్పుడు ఏం చేద్దాం? చేసేదేముంది, తిరిగి మన ఇంటికి వెళ్ళిపోవటమే. వాళ్ళు పిలవకుండా మనం పోతే మనకి మర్యాద ఉండదు. ఎన్ని మాటలన్నా, ఎన్ని గొడవలు పడినా పోయి పోయి మళ్ళీ వాళ్లే తిరిగి వస్తారులే అని కొడుకు కోడలు మనల్ని చులకనగా చూస్తారు. ఇప్పుడు మనం కాస్త బెట్టు చేస్తేనే వాళ్ళకి మన విలువ తెలుస్తుంది. ఇంకోసారి అలా నోరు జారి మాట్లాడకుండా ఉంటారు. నువ్వు చెప్పింది అక్షరాల నిజమే. అలాగే చేద్దాంలే. వాళ్ళకే వాళ్ళు ఫోన్ చేసి పిలిచే వరకు వెళ్ళేదే లేదు. ఒకవేళ వాడు ఫోన్ చేయకపోతే అసలు ఈ రాత్రికి ఎక్కడుండాలి? అప్పటి సంగతి అప్పుడు చూద్దాంలే. నువ్వన్నట్టే ఒకవేళ వాడు ఫోన్ చేయలేదనుకో, ఈ దగ్గరలో ఉన్న ఎవరో ఒక చుట్టాలింటికి వెళ్దాం. ఒక్క పూటకి ఎవరు కాదంటారు? సరే అని బస్టాండ్లోనే కూర్చుని ఉంటారు ఇద్దరు. రాజశేఖరం తన కొడుకు ఫోన్ చేస్తాడేమోనని మాటిమాటికి ఫోన్ చూసుకుంటూనే ఉంటాడు. సాయంత్రం షాప్ నుండి ఇంటికొచ్చిన నవీన్కి జరిగిన విషయం చెప్తుంది పల్లవి. ఏవండి, మీ అమ్మా నాన్న అలిగి మీ చెల్లెల వాళ్ళ ఇంటికి వెళ్లారు. పోతే పోని, వాళ్ళని బ్రతిమిలాడేదేమీ లేదు. అలా అనుకుంటే నష్టపోయేది మనమే. మనకి నష్టమే ఉంది. అత్తయ్య మావయ్య ఉంటే మన పొలం చేస్తారు, దానిపైన డబ్బులు వస్తాయి. పైగా పొలం వాళ్ళ పేరు మీద ఉంది. ఇప్పుడు వాళ్ళే లేకపోతే అన్ని విధాలా నష్టపోయేది మనమే. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? ప్రతిదీ నేనే చెప్పాలా? మీకై మీరు ఆలోచన చేయరా? నీతో పెళ్ళైనప్పటి నుంచి నా బ్రెయిన్ని నేను వాడడం మానేశానులే. నీ బ్రెయినే నా బ్రెయిను. వెంటనే మీ అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పి ఇంటికి తీసుకురండి. సరే అని చెప్పి ముందుగా చెల్లెలు స్వప్న ఇంటికి వెళ్తాడు నవీన్. కానీ అమ్మా నాన్న అక్కడ లేరని తెలుసుకొని బయటకొచ్చి రాజశేఖరానికి ఫోన్ చేస్తాడు. కొడుకు నుండి ఫోన్ రావటం చూసి ఊపిరి పీల్చుకుంటాడు రాజశేఖరం. రాజశేఖరం ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. నాన్నా, ఎక్కడున్నారు? మేమెక్కడ ఉంటే నీకెందుకు లేరా? ముందు మీరింటికి రండి. మేము రాం. ప్లీజ్ నాన్న, ముందు మీరింటికి రండి. ఏదన్నా ఉంటే మీరింటికి వచ్చాక మనం కూర్చొని మాట్లాడుకుందాం అంటూ బ్రతిమిలాడుతున్నట్టుగా మాట్లాడతాడు నవీన్. సరే వస్తున్నానులే, నువ్వు ఫోన్ పెట్టే అని చెప్పి ఇంటికి వెళ్తారు వరలక్ష్మి, రాజశేఖరం. అప్పటికే నవీన్ కూడా ఇంటికి వచ్చేసి ఉంటాడు. అత్తగారిని మామగారిని చూసిన పల్లవి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. అమ్మా, నాన్న, రాత్రి ఏదో చికాకు మైండ్లో ఉండి కోపంలో ఏదో అనేశాను. ఆ మాత్రం దానికి మీరిద్దరూ అలిగి ఇంటి నుంచి వెళ్ళిపోతే ఎలా? నన్ను క్షమించండి. అత్తయ్య, మావయ్య, మీరే ఈ ఇంటికి పెద్ద దిక్కు. అలాంటిది మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే ఎలా చెప్పండి? నేను కూడా మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. మేం వెళ్ళేటప్పుడు నువ్వు హాల్లోనే ఉన్నావు కదమ్మా కోడలా. ఈ మాట ఏదో అప్పుడే అని ఉంటే బాగుండేది కదా. మేం వెళ్ళేవాళ్ళం కాదు కదా. ఆ క్షణం మీరు అలా వెళ్ళిపోతుండడం నాకు కూడా నచ్చలేదు అత్తయ్య. కోపం వచ్చింది, అందుకే మౌనంగా ఉండిపోయాను.
అన్నీ తెలిసిన పెద్దవాళ్ళు మీరే అర్థం చేసుకోకుండా అలిగి వెళ్ళిపోతున్నారు. అలాంటిది మీకంటే చిన్నదాన్ని నేను అలా చేయడంలో ఆశ్చర్యం ఏముంది చెప్పండి? కొడుకు కోడలు తమ ముందు అలా తగ్గి మాట్లాడేసరికి వరలక్ష్మి రాజశేఖరం కూడా సర్లే ఈసారికి అయిందేదో అయింది అని సరిపెట్టుకుని లోపలికి వెళ్ళిపోతారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. ఒకరోజు నవీన్, పల్లవి సిటీలో అద్దెలు చూసుకోవటానికి వెళ్తూ వాళ్లతో పాటు రాజశేఖరం, వరలక్ష్మిని కూడా తీసుకువెళ్తారు. ఇంటిని చూసి బయటకొచ్చిన రాజశేఖరం వాళ్ళు, ఒరే అబ్బాయి, ఈ ఇల్లు చాలా చిన్నగా ఉంది కదరా, 4 పెద్దవాళ్ళం 2 చిన్నపిల్లలకి ఈ ఇల్లు ఎలా సరిపోతుంది? 4 పెద్దవాళ్ళెవరు నాన్న? మేమిద్దరమే కదా పెద్దవాళ్ళం. మీరిద్దరే ఏమిట్రా, నేను మీ నాన్నతో కలుపుకుంటే 4 అవుతాం కదా. అత్తయ్య, మీరు మామయ్య గారు సిటీకి రావట్లేదు, మనూర్లోనే ఉంటున్నారు. మేము పిల్లలమే ఇక్కడికి వస్తున్నాం. ఆ మాట వినగానే షాక్ అవుతారు వరలక్ష్మి, రాజశేఖరం. అదేమిట్రా, ఒక్కగానొక్క కొడుకువి, ఈ వయసులో మమ్మల్ని వదిలేసి నువ్వొక్కడవే ఇక్కడికొచ్చుంటే ఎలా? మిమ్మల్ని మన వాళ్ళని చూడకుండా మేము ఎలా ఉంటాంరా? ఉండాలమ్మా, తప్పదు. అందరం కలిసి ఉండాలంటే పెద్దిల్లు తీసుకోవాలి. దానికి ఎక్కువ అద్దె కట్టాలి. పైగా 4 అంటే ఖర్చులు పెరిగిపోతాయి. మాకు మాత్రం మిమ్మల్ని వదిలేసి రావాలని ఉంటుందా అత్తయ్య? పిల్లల చదువు కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం వస్తున్నాం. ఇద్దరం రాత్రింబవళ్ళు కష్టపడితే గాని పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వలేం. పైగా ఊర్లో పొలం ఉంది. మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉంటే పొలం పనులు ఎవరు చూసుకుంటారు? ఇక నుండి పొలంలో పంట మేం పండించటం లేదురా, నారాయణ మావ కౌలికి ఇచ్చేశాం. అదేంటి నాన్నా, కౌలికివ్వటమేంటి? నాకు నడు నొప్పితో పొలం పని చేయలేకపోతున్నానురా. మీ నాన్నకేమో మోకాళ్ళ నొప్పులు, నీకు తెలియంది కాదు కదా. అందుకే పొలం కౌలుకిచ్చి విశ్రాంతి తీసుకుందాం అనుకుంటున్నాం. ఆ మాట ఇప్పటి వరకు మాకెందుకు చెప్పలేదు? సందర్భం వచ్చినప్పుడు చెబుదామని ఆగానులే అమ్మా. అయినా కౌలుకిస్తే ఏమొస్తుంది? మనం సాగు చేసుకుంటే ₹1 మిగులుతుంది. నిజమే పల్లవి, కానీ పొలం చెయ్యాలంటే ఒంట్లో ఓపిక ఉండాలి కదా. ఇన్నాళ్ళు ఓపిక ఉండబట్టి చేశాం. ఇక ఇప్పుడు మా వల్ల కావడం లేదు. ఇప్పుడు మీకు ఏం చేత కావటం లేదు? మీకంటే ముసలి వాళ్లే రోజు కూలి పనికెళ్తున్నారు. మిమ్మల్ని మన సొంత పొలమే కదా చేయమంటున్నాం. అది కూడా చేత కాదంటే ఎలా? ఇన్నాళ్ళు నువ్వు చేయమంటేనే వ్యవసాయం చేయలేదు కదరా, ఇలా మాట్లాడతావేమిట్రా? మరింకెలా మాట్లాడాలి మావయ్య? నాకొక్క మాట కూడా చెప్పకుండా మీ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసేసుకుంటే ఎలా అనుకున్నారు? మా మాటని నువ్వు కాదు అనవని చెప్పలేదులేరా. కేవలం షాప్ మీద వచ్చే డబ్బులతో పిల్లల్ని చదివించుకుంటూ అద్దెలు కట్టుకుంటూ పట్నంలో బ్రతకాలంటే చాలా కష్టం. మా సంపాదనకి తోడు మన పొలం మీద వచ్చే డబ్బులు కూడా తోడైతేనే అంతంత మాత్రంగా అన్ని ఖర్చులు సర్దుబాటు చేసుకోగలం. నాన్న, మీరేం చేస్తారో నాకు తెలీదు. మీకు ఒంట్లో ఓపికందో లేదనేది నాకు అనవసరం. వెంటనే నారాయణ తాత్తో మా పొలం మేమే పంటేసుకుంటామని చెప్పి వెనక్కి తీసుకోండి. మీరే చేస్తారో కూలీలను పెట్టి చేయిస్తారో మీ ఇష్టం. లేదంటే నేను మీతో మాట్లాడడం ఇదే ఆఖరిసారి అవుతుంది అని తెగేసి చెప్తాడు నవీన్. ఆ మాటకు వరలక్ష్మి, రాజశేఖరం ఒకరి మొహం ఒకరు చూసుకుంటారు. చేసేదేమీ లేక కొడుకు కోసం మళ్లీ పొలం చెయ్యాలని నిర్ణయించుకుంటారు వాళ్ళిద్దరూ. అద్దెలు నచ్చటంతో నవీన్ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేస్తాడు. తిరిగి అక్కడి నుంచి అందరూ ఊరొచ్చేస్తారు. మామా, నీతో ఓ విషయం చెప్దామని వచ్చాను. ఏంటి రాజశేఖరం? ఇలా చెప్తున్నానని నువ్వేం అనుకోబాకు మామా. మా పొలం మేమే పండించుకుందాం అనుకుంటున్నాం. అందుకే నీకు కౌలుకి ఇవ్వట్లేదని చెప్దామని వచ్చాను. యారా, కౌలు సరిపోలేదా? ఇంకా ఎక్కువ కావాలా ఏంటి? లేదు మామా, నా పొలం నేనే వేసుకుందాం అనుకుంటున్నానులే. అదేమిట్రా, నువ్వు పట్నం వెళ్ళిపోతున్నానని చెప్పావుగా, మరి పొలం ఎలా చేస్తావు? అది పట్నం వెళ్ళేది నా కొడుకు కోళ్ళు. నేను నా భార్య ఇక్కడే ఉంటాం. మంచి కొడుకుని గన్నావని పొగిడే లోపే వాడు కూడా అందరిలాంటి వాడేనని నిరూపించుకున్నాడు కదరా నీ కొడుకు కూడా. అదేం లేదులే మామ, మేమే పట్నం రాలేమని చెప్పాంలే. అక్కడికెళ్ళి ఊరికే తిని కూర్చొని ఏం చేస్తాను చెప్పు. ఇక్కడైతే అందరూ తెలిసినవారు, పుట్టి పెరిగిన ఊరు కాబట్టి కాలక్షేపం అవుతుందని. నువ్వు నిజం చెప్పకపోయినా నాకు అర్థమైందిలేరా. ఎంతమందిని చూడలేదు. సర్లే, నీ ఇష్టం అని నారాయణ అనటంతో రాజశేఖరం అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 2 రోజుల తర్వాత సామాన్లు మినీ వ్యాన్లో పంపించేసి నవీన్, పల్లవి పిల్లలిద్దరితో సిటీలో అద్దె ఇంటికి వెళ్ళటానికి బయలుదేరతారు. రాజశేఖరం, వరలక్ష్మి మనవళ్ళిద్దరూ తమకి దూరంగా వెళ్ళిపోతున్నందుకు చాలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుని వాళ్ళ చేతిలో కొంత డబ్బులు పెడతారు. ఒరే నవీను, పిల్లలు జాగ్రత్త,
వాళ్ళనప్పుడప్పుడు ఇక్కడికి తీసుకొస్తా ఉండండి. అలాగే అమ్మా. మరి మేము వెళ్ళొస్తామమ్మా. ఉంటాను నాన్న. వెళ్ళొస్తాం అత్తయ్య, వెళ్ళొస్తాం మావయ్య. రాజశేఖరం వరలక్ష్మి కన్నీళ్లు తుడుచుకుంటూ అలాగే. నవీన్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. సిటీకి వచ్చిన తర్వాత నవీన్ తన కొడుకులిద్దరినీ మంచి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేస్తాడు. ఆ రోజు మొదలుకొని పిల్లలిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యేలోపు వాళ్లకి ఏ ఇబ్బంది లేకుండా మంచిగా ఆస్తిపాస్తులు సంపాదించి ఇవ్వాలని రూపాయికి రూపాయి కూడబెడుతూ ఉంటారు నవీను పల్లవి. మరోపక్క నవీన్ కోసం తమకు ఆరోగ్యం సహకరించకపోయినా కొడుకు తమతో ఎక్కడ మాట్లాడ్డం మానేసి దూరమైపోతాడేమోనని భయపడి పొలంలో కష్టపడుతూ పంట పండించి ఆ వచ్చిన డబ్బుని కొడుక్కి పంపిస్తూ ఉంటారు రాజశేఖరం వరలక్ష్మి. ఇలా సంవత్సరాలు గడుస్తూ ఉంటాయి. నవీన్ కొడుకులిద్దరూ అక్షయ్, శ్రీకర్ పెరిగి పెద్దవాళ్ళవుతారు. ఊర్లో ఉంటున్న రాజశేఖరం వరలక్ష్మికి కూడా బాగా వయసు పైబడ్డంతో ఒంట్లో పూర్తిగా ఓపిక తగ్గిపోతుంది. ఒకరోజు తల్లిదండ్రుల్ని చూడ్డానికొస్తుంది స్వప్న. అమ్మా, వ్యవసాయం చేసింది చాలే, ఇక ఆపేయండి, అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోండి. పని చేయలేమంటే మీ వదిన ఏమంటుందో ఏమోనమ్మా. ఏంటి ఆవిడనేది? ఈ ముసలి వయసులో కూడా మిమ్మల్ని వాళ్ళు చూసుకోకపోతే ఎలా? పొలం వెళుతూ కింద పడి ఏ కాలో చేయో విరిగితే ఏంటి మీ పరిస్థితి? అప్పుడు ఇంకా ఇబ్బంది కదా, మంచాన పడాల్సి వస్తుంది. మీ పరిస్థితి ఇంకా దారుణంగా మారుతుంది. పట్టించుకునే వాళ్ళు ఉండరు. అమ్మాయి చెప్పింది కూడా నిజమే. ఒంట్లో ఓపిక లేకపోయినా కాళ్ళు చేతులు బావుంటే ఒకళ్ళపై ఆధారపడకుండా మన పని మనం చేసుకోవచ్చు అనుకుని మరునాడే బ్యాగు నిండా బట్టలు సర్దుకుని సిటీలో కొడుకు ఇంటికి వస్తారు రాజశేఖరం వరలక్ష్మి. హాల్లో కూర్చుని ఉంటారు నవీన్, పల్లవి, అక్షయ్, శ్రీకర్. చిన్నప్పుడు నానమ్మ, తాతయ్య అంటూ ఎంతో ప్రేమగా మాట్లాడే అక్షయ్, శ్రీకర్లు రాజశేఖరం వరలక్ష్మిని చూసి ఏమీ పట్టనట్టుంటారు. ఏంటి బ్యాగ్ తీసుకుని వచ్చారు? ఎప్పుడొచ్చినా సాయంత్రానికి తిరిగి ఇంటికెళతారు కదా అని అనుమానంగా అడుగుతుంది పల్లవి. ఏక నుండి మేం కూడా మీ దగ్గరే ఉంటామమ్మా. ఒంట్లో బొత్తిగా ఓపిక ఉండడం లేదు కోడలా. వంట పని, ఇంటి పనులు కూడా చేసుకోలేకపోతున్నాను. ఇక మీదట పని చేయలేమురా నవీన్. నాకేమో బీపీ, మోకాళ్ళ నొప్పులు, మీ అమ్మకి షుగరు, కళ్ళ మస్కలొచ్చి సరిగా కనిపించటంలా. ఆ మాటలకు పల్లవి, నవీన్ ఇద్దరూ ఒకరి మొహాలు మరొకరు చూసుకుంటారు. సర్లే, లోపలికెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి అని నవీన్ అనటంతో వరలక్ష్మి, రాజశేఖరం ఇద్దరూ లోపలికి వెళ్తారు. మీ అమ్మా నాన్న చూడడం నా వల్ల కాదు. ఇద్దరికి చెరొక మంచం వేసి వాళ్ళకి సేవలు చేసుకుంటూ కూర్చోమంటారా ఏంటి? వాళ్ళిక్కడ ఉండడానికి వీల్లేదు. వాళ్ళని ఊరికి పంపించేయండి. వాళ్ళని ఊర్లోనే ఉంచితే వాళ్ళకి సేవలు చేయటం కోసం ఎవరైనా పని మనిషిని పెట్టాలి. అదొక ఖర్చు దండక్ కదా. అలాగని వాళ్ళ భారం నానెత్తిన వేస్తానంటే నేను ఒప్పుకోను. 2 రోజులు ఓపిక పట్టు, నేనేదో ఒక దారి ఆలోచిస్తాను అని భార్యకు నచ్చజెప్తాడు నవీన్. అలా వారం రోజులు గడిచిపోతాయి. 2 రోజులు కాస్త వారం రోజులయ్యింది. అయినా ఉలుకు లేదు, పలుకు లేదు. మీ అమ్మ నాన్న విషయం ఏం చేశారు? అదే ఏం చెయ్యాలో, వాళ్ళని ఎక్కడ పెట్టాలో అర్థం కావటం లేదు పల్లవి. అదంతా నాకు అనవసరం. నేను ఈ ఒక్కరోజే ఓపిక పట్టి చూస్తాను. ఈలోగా మీరు ఏదో ఒక దారి చేయకపోతే నిర్దాక్షిణ్యంగా మీ అమ్మ నాన్నని బయటికి గంటేస్తాను చెప్తున్నా అని పల్లవనటంతో అప్పుడే నవీన్కి ఒక ఆలోచన వస్తుంది. ఐడియా, మన ఇంటి వెనుక పెరట్లో స్టోర్ రూమ్ ఒకటి ఉందిగా, అక్కడుంచుదాం. వంటయ్యాక ఒక ముద్ద వాళ్ళ మొహాన్ని పడేస్తే సరి. అందులో పెద్ద కష్టం కూడా ఏమీ లేదు. మనకి బియ్యం పెట్టేటప్పుడు ఇంకో గ్లాస్ బియ్యం ఎక్స్ట్రా పెడితే సరి. లేకపోతే ఆయన పేరు మీదున్న పొలం కాస్త మన మీద కోపంతో కూతురికి రాసినా రాసేస్తాడు. ఆ మాటకి పల్లవి ఆలోచించి, సరేలే, అలాగే చెయ్యండి. షాప్ నుంచి ఇంటికొచ్చిన నవీన్ తల్లిదండ్రుల బ్యాగ్ని తీసుకొని, అమ్మా, నాన్న, నాతో రండి. ఎక్కడికి రా, చెప్తాను రండి అని ఇద్దరిని ఇంటి వెనకాల స్టోర్ రూమ్కి తీసుకుని వెళ్తాడు. స్టోర్ రూమ్ పాతబడి గది మొత్తం బూజు పట్టిపోయి ఉంటుంది. లోపల ఫ్యాన్ కూడా లేదు. 2 పాత నులక మంచాలు మాత్రమే ఉంటాయి. ఎక్కడికి తీసుకొచ్చావేంట్రా? ఇక నుండి మీరిక్కడే ఉండేది. ఆ ఇంట్లో అందరూ ఉండాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంత పెద్ద ఇంట్లో మేమిద్దరి ముసలాళ్ళం ఉండటానికి చోట్లేదా? అది కాదు నాన్న, పిల్లలకి పెళ్లిళ్ళు చేయాలనుకుంటున్నాం. సంబంధాలు చూస్తున్నాను. మీరే అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎక్కడుంటే తెల్లారిపో చెప్పండి. ఇక్కడైతే చెరొక మంచం వేసుకుని రోజంతా హాయిగా పడుకోవచ్చు. మిమ్మల్ని ఎవ్వరూ కదిలించరు అని చెప్పి బ్యాగ్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. తాము ఉన్న పరిస్థితికి వరలక్ష్మి, రాజశేఖరానికి కన్నీళ్ళొస్తాయి. చేసేదేమీ లేక అలాగే సర్దుకుపోయి ఉంటారు.
కానీ ఆ స్టోర్ రూంలో ఒక పక్క దోమలు కుడుతూ మరొక పక్క గాలాడక నిద్రపట్టదు వాళ్ళిద్దరికీ. నవీన్ వాళ్ళు మాత్రం వీళ్ళ గురించి ఏమాత్రం ఆలోచించకుండా హాయిగా ఏసీ రూముల్లో నిద్రపోతూ ఉంటారు. అలా కొన్నాళ్ళు గడిచిపోతాయి. రోజు ఒక గిన్నెలో కాస్త అన్నం, కూర లేకపోతే పచ్చడో వేసి స్టోర్ రూమ్ గుమ్మం లోపల పెట్టేసి వెళ్ళిపోవటమే తప్ప కనీసం వాళ్ళు ఎలా ఉన్నారో, తింటున్నారో లేదో అని కూడా పట్టించుకోవట్లేదు పల్లవి. రోజురోజుకి రాజశేఖరం, వరలక్ష్మిల ఆరోగ్యం క్షీణించుకుపోతూ ఉంటుంది. వరలక్ష్మి అయితే పూర్తిగా మంచానికే పరిమితమవుతుంది. పల్లవి అయితే ఒక్కొక్క రోజు వరలక్ష్మి వాళ్ళకి భోజనం తీసుకువెళ్ళటమే మర్చిపోతూ ఉంటుంది. ఒకరోజు ఆకలి వేయటంతో రాజశేఖరమే ప్లేట్ తీసుకొని కర్ర సహాయంతో నెమ్మదిగా నడుచుకుంటూ నవీన్ ఇంటి లోపలికి వెళ్ళబోతూ ఉంటే, లోపలికి ఎక్కడికి వస్తున్నావు? అక్కడే ఉండు అని కసురుకుంటూ అడుక్కునేవాణ్ణి ఉంచినట్టుగా గుమ్మం బయటే ఉంచుతుంది. అదే సమయంలో నవీన్, మనవళ్ళిద్దరూ డైనింగ్ టేబుల్పై కూర్చొని 4-5 రకాల వెరైటీల కూరలు, పెరుగు, స్వీట్లతో భోజనం చేస్తూ ఉంటారు. పల్లవి రాజశేఖరంతో అంటున్న మాటలు విని కూడా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నవీన్ వాళ్ళు. అది చూసి రాజశేఖరానికి కన్నీళ్లాగలేదు. ఈలోగా పల్లవి అన్నం, పచ్చడి తెచ్చి మామగారు తెచ్చిన ప్లేట్లో వేస్తుంది. అమ్మా పల్లవి, ఈ పచ్చడన్నం తింటే కడుపులో మంటగా ఉంటుందమ్మా. కాస్త మజ్జిగో పెరుగో ఉంటే పెట్టమ్మా అని అడుగుతాడు. పెరుగు మజ్జిగ ఎక్కడి నుండి వస్తాయి? ఇది పెట్టడమే ఎక్కువ. ఏం కాదులే, వెళ్ళి తినండి అని మామగారి మొహాన్ని తలుపేసేస్తుంది పల్లవి. రాజశేఖరం బాధతో అలాగే నిలబడి ఉండిపోతాడు. కోడలు చేసిన అవమానం తలుచుకుంటూ బాధపడుతూ తన గదికొస్తాడు రాజశేఖరం. రాజశేఖరాన్ని అలా చూసిన వరలక్ష్మి, ఏమైందయ్యా? మళ్ళీ ఏమంది కోడలు? మనల్ని మనుషులుగా కూడా చూడ్డం లేదు వరలక్ష్మి. కోడలు మాట ఎలా ఉన్నా మన కొడుకు, వాణ్ణి ఈ భుజాలపై ఎత్తుకొని తిప్పాను. వాడికి ఉద్యోగం రాకపోతే పొలం అమ్మి వ్యాపారం పెట్టించాను. అదంతా వాడు మర్చిపోయాడు. మనల్ని ఉద్ధరిస్తాడని ఆశపడినందుకు మనకి ఈ గతి పట్టించాడు. నన్ను లోపలికి కూడా రానీకుండా బయటే ఉంచి కోడలన్నేసి మాటలంటన్నా మన కొడుకు గాని మనవళ్ళిద్దరు గాని ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ళ మానాలు తింటానే ఉన్నారు. ఇన్ని అవమానాలు పడతా వీళ్ళ దగ్గర మనం ఉండొద్దయ్యా. మన ఊరు మనం వెళ్ళిపోదాం. ఓపికన్నన్ని రోజులు ఎవరి మీద ఆధారపడకుండా బ్రతుకుదాం అని ఒకరోజు కొడుకు కోడలికి మాట కూడా చెప్పాబెట్టకుండా ఊరికెళ్ళిపోతారు రాజశేఖరం, వరలక్ష్మి. కాని అప్పటికే ఊర్లో ఉన్న పొలము, ఇల్లు అమ్మేస్తాడు నవీన్. అది తెలిసిన రాజశేఖరం, వరలక్ష్మి షాక్ అవుతారు. ఎంత మోసం చేశాడు వీడు, మనకి ఈ నీడ కూడా లేకుండా చేశాడు. ఎందుకేనా ఓ రోజు మీకు హెల్త్ ఇన్సూరెన్స్ చేయిస్తున్నా నాన్న అని ఈ కాగితాలపై అమ్మవి మీవి సంతకాలు కావాలని తీసుకెళ్లాడు. ఆన్ని ఊరికి వదిలేయకూడదు. వెళ్ళి ఎందుకిలా చేసావురా అని నిలదీయాలి అంటూ ఆవేశపడతాడు రాజశేఖరం. ఆవేశపడకయ్యా, అసలే మన ఆరోగ్యాలు బాగోలేదు. పైగా ఈ వయసులో వెళ్ళి ఆడితో గొడవ పెట్టుకున్నంత మాత్రాన వాడు మనకి సమాధానం చెబుతాడా? మన మీద వాడికి అంత ప్రేమ, బాధ్యత ఉంటే మనల్ని ఎందుకు రోడ్డు పాలు చేస్తాడు? అంత వాడిని తిన్నయ్యా. మనం మాత్రం తిరిగి ఆడింటికి వెళ్ళొద్దు. మనమే ఏదో ఒక ఆశ్రమంలో ఉందాం అని ఇద్దరూ పక్క టౌన్లో ఒక వృద్ధాశ్రమంలో జాయిన్ అవుతారు. అప్పటికే వాళ్ళ ఊరివాడైన నారాయణ అనే వ్యక్తి కూడా ఆ ఆశ్రమంలో ఉంటాడు. రాజశేఖరాన్ని, వరలక్ష్మిని చూసిన నారాయణ, మీకిలాంటి కర్మ పడుతుందనుకోలేదు రాజశేఖరం. ఇన్నాళ్ళు మాకు పిల్లలు లేరే, మమ్మల్ని చివరి రోజుల్లో చూసేవాళ్ళు లేరే అని నేను, నా పెళ్ళాం బాధపడని రోజు లేదు. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూశాక పిల్లలు పుట్టకపోవడమే మంచిదనిపిస్తుంది. కొడుకు, కోడలు, మనవళ్ళు అందరూ ఉన్న నీ బతుకు, ఎవ్వరూ లేని నా బతుకు ఒక దగ్గరికి చేరింది అని వాళ్ళపై జాలిపడతాడు నారాయణ. తల్లి తండ్రి గురించి తెలిసి స్వప్న ఆశ్రమానికి వస్తుంది. అక్కడ తన తల్లిదండ్రుల్ని చూసి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏంటమ్మా మీకు ఈ కర్మ? దర్జాగా బ్రతకాల్సిన మీరు ఎవరు లేని అనాథల్లాగా బ్రతుకుతున్నారేమి? ఏం చెయ్యం, అంతా మా కర్మ తల్లి. అమ్మా, మా ఇంటికి వెళ్దాం రండి. వద్దమ్మా, నీకెందుకు మా భారం? మీ సంసారంలో ఇబ్బందులు వస్తాయి. ఏం కాదు, మా అత్తే మామయ్య వాళ్ళ కాళ్ళు పట్టుకునేనా ఒప్పించుకుంటాను అని తల్లిని తండ్రిని తీసుకుని ఆటోలో తన ఇంటికి బయలుదేరుతుంది స్వప్న.
అత్తగారు మామగారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారనే బాధ పల్లవికి కాని, ఊళ్ళో ఉండటానికి ఇల్లు లేదు, పొలమూ లేదు, అమ్మా నాన్న ఎలా బతుకుతారనే దిగులు కాని నవీన్కుండదు. ఇక స్వప్న తన తల్లిని తండ్రిని తీసుకుని అత్తారింటికి వెళ్తుంది. జరిగిన విషయం మొత్తం అత్తమామలకి చెప్పి వాళ్లను ఆ ఇంట్లో ఉండటానికి అనుమతించమని బ్రతిమిలాడుతుంది స్వప్న. ఆ పక్కనే ఉన్న స్వప్న భర్త శేఖర్, అవునమ్మా, పాపం మా అత్తయ్య మావయ్య ఇక ఈ వయసులో ఎక్కడికి వెళ్తారు? కొడుకు పట్టించుకోకపోయినా కనీసం స్వప్నైనా కన్న కూతురిగా వాళ్ళను ఆదరించాలనుకుంటుంది. వాళ్ళు మనకి భారం అనుకోకుండా మనతో పాటే అత్తయ్య మావయ్య ఉండటానికి ఒప్పుకోమ్మా. కొడుకు కోడలు మాటలు విన్న రాజేశ్వరి, అలాగే వాళ్ళనే ఇక్కడే ఉండనియ్యి. ఆ మాటకు స్వప్న చాలా సంతోషపడుతుంది. ఎప్పుడు మేమంటే చిరుబుర్లాడుతూ మమ్మల్ని చిన్న చూపు చూసే మీరు ఒప్పుకుంటారని కల్లో కూడా అనుకోలేదు దినా. మీకెంతో రుణపడి ఉంటాం. చూడు వరలక్ష్మి, నేను మీ మీద జాలిపడి ఒప్పుకోలేదు. నా కోడలి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక ఒప్పుకున్నాను. అయినా నేనంత మానవత్వం లేని మనిషిని కాదు వరలక్ష్మి. ఒకప్పుడు మీ పద్ధతి, మీ మనస్తత్వం నాకు నచ్చలేదు. ఏ రోజు కూడా మీ అత్తగారి పట్ల నువ్వు గాని నీ భర్త గాని ఎప్పుడు బాధ్యతగాని నడుచుకోలేదు. కనీసం ఆవిడ చివరి దశలో కూడా ఆవిడ బాధను అర్థం చేసుకోలేకపోయారు. నీలాగే నీ పిల్లలకు కూడా మంచి చెడు తెలియకుండా పెంచారు. నీ కూతురికి చెప్పుడు మాటలు చెప్పి మా కొడుకుని మా నుండి దూరం చెయ్యాలని చూశారు. అందుకే మిమ్మల్ని దూరం పెట్టి నా కోడలికి ఏది మంచో ఏది చెడో నేర్పాను. బహుశా నువ్వు నీ అత్తగారి విషయంలో ఆలోచించుండాల్సింది. ఎప్పటికైనా మనం కూడా ఆ వృద్ధాప్య దశకెళ్లాల్సిన వాళ్ళమేనని నీకు ఎప్పటికైనా అర్థమై ఉండాలి. నీ అత్తగారి విషయంలో నువ్వు ఎలాగైతే ప్రవర్తించావో ఇప్పుడు నీ కొడుకు కోడలు కూడా మీ విషయంలో అదే చేస్తున్నారు. ఆ మాటలకు రాజశేఖరం, వరలక్ష్మి తాము ఎంత పెద్ద తప్పు చేశామోనని బాధపడుతూ పశ్చాత్తాపంతో, మమ్మల్ని క్షమించండి వదినగారు. మీరన్న ప్రతి మాట నిజమే. ఎందుకంటే మీరు మీ పెద్దవాళ్ళని గౌరవించారు కనుకే మిమ్మల్ని చూస్తూ పెరిగిన మీ అబ్బాయి కూడా ఈరోజు మీకు మీ మాటకి గౌరవం ఇస్తున్నాడు. మేము చాలా పెద్ద తప్పు చేశాం. మా కొడుకు కోడలు మమ్మల్ని భారం అనుకొని స్టోర్ రూంలో వేసినప్పుడు మేము ఎంత బాధపడ్డామో అప్పుడే నాకు అర్థమైంది. పాపం మా అత్తగారు కూడా మేం ప్రవర్తించిన తీరుకి ఎంత కుమిలిపోయి ఉంటారో. అందుకే భగవంతుడు మేం చేసిన పాపానికి తగిన శిక్ష వేశాడు మాకు. అవును చెల్లెమ్మ, మా అమ్మ విషయంలో నేను కూడా చాలా పెద్ద తప్పే చేశాను. కళ్ళెదురుగా ఉన్న కొడుకు తనని పట్టించుకోపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు అర్థమవుతుందమ్మా. అవును బావగారు, ప్రతి తల్లి తండ్రులు వాళ్ళ పిల్లల్ని చిన్నప్పటినుంచి ఎంతో కష్టపడి పెంచుతాం. ఎలా ఉన్నా పిల్లల జీవితంలో సంతోషంగా ఉంటే చాలనుకుంటాం. మన తల్లి తండ్రులైనా మనమైనా ఈ ముసలి వయసులో మన పిల్లల నుంచి కోరుకునేది ఆస్తులు కాదండి, కేవలం మన పైన కాస్త ప్రేమ, ఆప్యాయత. మనం మన పెద్దవాళ్ళను గౌరవిస్తే మన పిల్లలు మనల్ని గౌరవిస్తారు, అంతే. అయిందేదో అయిపోయింది వదినా. మీరు ఎట్లాంటి మొహమాటం పెట్టుకోకుండా హాయిగా ఇక్కడే ఉండండి. ఇది నా ఇల్లే కాదు, నీ కూతురిల్లు కూడా. అమ్మాయి, మీ అమ్మా నాన్నకి ముందు భోజనం పెట్టు, తర్వాత గది చూపించు, విశ్రాంతి తీసుకుంటారు. అలాగే మామయ్య అని తల్లిదండ్రుల్ని లోపలికి తీసుకువెళ్తుంది స్వప్న. అలా కొన్నాళ్ళు గడుస్తాయి. నవీన్ కొడుకులిద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తూ సెటిల్ అవటంతో ఇక ఇద్దరికీ పెళ్లిళ్లు చేయాలని నిర్ణయించుకుంటారు నవీను, పల్లవి. ఒకరోజు మ్యాట్రిమోనీ ఆఫీస్కి వెళ్లి మంచి సంబంధాలు చూడమని చెప్పొస్తాడు నవీను. ఏవండి, మనం ఎలాగో ఇన్నాళ్ళు పట్నంలో ఈ అద్దె ఇంట్లో కాలం గడిపేశాం. రేపు అబ్బాయిలకి మంచి సంబంధాలు రావాలంటే వాళ్ళిద్దరి పేరు మీద మంచి ఖరీదైన పెద్దిల్లు కొందామండి. అలాగే మనం మన పిల్లల చిన్నప్పటి నుండి వాళ్ళ పేరు మీద వేసిన ఫిక్స్డ్ డిపాజిట్లు ఎలానో ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయని తెలిస్తే మంచి డబ్బున్న సంబంధాలు మన అబ్బాయిలకి వెతుక్కుంటూ వస్తాయండి. నువ్వు చెప్పక ముందు నుండే నేను ఆ పనిలో ఉన్నాను. ఊర్లోని మన పొలము ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బు, మనం ఇన్నాళ్ళు కూడబెట్టిన డబ్బు అన్నీ కలిపి ఇల్లు కొని పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించాను. నీకు సడన్ సర్ప్రైజ్ ఇద్దామని ఇన్నాళ్ళు చెప్పలేదు. మంచి పని చేశారు. ఎప్పటికైనా మనల్ని చూసుకునేది వాళ్లే కదండి.
అనుకొని అలా కొద్ది రోజులకే కొత్తింట్లోకి కుటుంబం అంతా మారతారు. కొద్ది రోజుల తర్వాత మంచి సంబంధాలు చూసి అక్షయ్, శ్రీకర్లకు పెళ్లిళ్ళు చేస్తారు నవీను, పల్లవి. కానీ పెళ్లిళ్లకు చెల్లెలు స్వప్నను కానీ తల్లిదండ్రుల్ని కానీ పిలవలేదు నవీను. కొన్నాళ్ళకి రాజశేఖరం, వరలక్ష్మి చనిపోతారు. మరోపక్క నవీన్, పల్లవిలకు కూడా వయసు పెరుగుతుంది. నవీన్, పల్లవి కొడుకుల మీద నమ్మకంతో తమ దగ్గరున్న ఆస్తులన్నీ కొడుకుల పేరు మీద పెట్టేస్తారు. కాని గొప్పింటి నుండి వచ్చిన కోడళ్ళు అత్తమామలిద్దరినీ తమతో పాటు తమ ఇళ్లల్లో ఉంచుకోవడానికి ఏమాత్రం ఒప్పుకోలేదు. ఇంత ఖరీదైన ఇళ్లని వాళ్ళు అపరిశుభ్రం చేస్తున్నారంటూ గొడవ చేస్తూ ఉంటారు. భార్యల మాటల్ని కాదనలేక అక్షయ్, శ్రీకర్ ఇద్దరూ ఆలోచించుకొని నవీన్ని, పల్లవిని తీసుకొని వెళ్లి ఒక వృద్ధాశ్రమంలో చేర్పిస్తారు. ఎప్పటికీ వాళ్లతో ఏ ఇబ్బంది రాకుండా, ఎటువంటి సంబంధం లేకుండా ఉండాలని ఆశ్రమం వాళ్లతో నవీను, పల్లవిలని తమ తల్లిదండ్రులుగా కాకుండా రోడ్డు మీద దిక్కుమొక్కు లేకుండా ఉంటే చూడలేక ఇక్కడికి తీసుకొచ్చామని చెప్పి వాళ్లను అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు అక్షయ్, శ్రీకర్. ఇది కొత్తగా సృష్టించిన కథ కాదు. మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో, ప్రతి ఇంట్లో రోజూ జరుగుతున్న కథే. జీవిత చరమాంకంలో మేమున్నామనే ధైర్యం తల్లి, తండ్రికి, అత్తమామకి ఇవ్వండి. వాళ్లకి సంతోషంగా తనువు చాలించే అవకాశం ఇవ్వండి. పెద్దవారిని గౌరవిద్దాం. మన ముందు తరాలకి ఆదర్శంగా నిలుద్దాం. అందరికీ కృతజ్ఞతలు. నమస్తే.